ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 231వ అంతర్జాల సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరికి స్వాగతం, నమస్కారం. ప్రఖ్యాత పాత్రికేయులు, ప్రముఖ సంపాదకులైన డాక్టర్ ఏబికే ప్రసాద్ గారి రచనలు నిబద్ధాక్షరి సాహిత్యకీయాలు అనే అంశంపైన సాహిత్య విమర్శకులు డాక్టర్ కొనిదెల శోభ ఇవాళ ప్రసంగిస్తారు. ప్రసంగ ప్రారంభానికి ముందుగా కొనిదెల శోభ గారి గురించి మీకు పరిచయం చేస్తున్నాం. డాక్టర్ కొనిదెల శోభ గారు తిరుపతి జిల్లా రావిళ్ళ వారిపల్లెలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సుజాతమ్మ, రంగనాథం నాయుడు. వీరు తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయంలో ఎంఏ పిహెచ్డి చేశారు. ఆచార్య కుసుమకుమారి గారి పర్యవేక్షణలో ఏబికే ప్రసాద్ గారి సంపాదకీయాల మీద పిహెచ్డి పూర్తి చేశారు. శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల, శ్రీ వెంకటేశ్వర మ్యూజిక్ కళాశాల, ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేశారు. ప్రస్తుతం శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు. శోభ గారు రాసిన వ్యాసాలు పలు పత్రికలలోనూ వ్యాస సంకలనాలలోనూ ప్రచురితమయ్యాయి. వీరు కవితలు కూడా రాస్తుంటారు, అవి పత్రికల్లో ప్రచురితమయ్యాయి. జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పత్ర సమర్పణ చేయడం, అష్టావధాన శతావధానాలలో ప్రాశ్నికులుగా వ్యవహరించడం చేస్తుంటారు. సేవా సాహితీ సంస్థ ప్రధాన కార్యదర్శిగా ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. జాతీయ సారస్వత పరిషత్ మహిళా విభాగం అధ్యక్షురాలుగా, తిరుపతి రచయితల సంఘం విశ్వశ్రీ సాహితీ సమాఖ్యలో సభ్యులుగా పనిచేస్తున్నారు. ఇవాళ మనం శోభ గారి ప్రసంగంలో డాక్టర్ ఏబికే ప్రసాద్ రచనలు నిబద్ధాక్షరి సాహిత్యకీయాల అంశం పైన ప్రసంగాన్ని వింటాం. ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా కొనిదెల శోభ మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. మేడం గారు. సభకు నమస్కారం. అంతర్జాల వేదికను అలంకరించిన పెద్దలు, పూజ్యులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే ఈనాటి సభాధ్యక్షులు టి సురేష్ బాబు గారికి, అలాగే పెద్దలు రమణయ్య గారికి, గోవింద్ గారికి, జయదేవ్ గారికి, అనితమ్మ గారికి, శరత్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏబికే ప్రసాద్ గారి సాహిత్యకీయాలు. అవి 2 పుస్తకాలుగా వచ్చాయి. వాటికి మొదటి పుస్తకానికి నిబద్ధాక్షరి అని పెట్టి కింద సాహిత్యకీయాలు అని ఇచ్చారు. రెండవ సంపుటానికి సాహిత్యకీయాలు అని పెట్టి కింద నిబద్ధాక్షరి అని ఇవ్వడం జరిగింది. మొత్తం మీద సాహిత్యం మీద రాసినటువంటి సంపాదకీయాలు కాబట్టి వాటిని సాహిత్యకీయాలు లేదా నిబద్ధాక్షరి అటువంటి 2 పేర్లతో కూడా పిలవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ ఇటీవలి కాలంలో నిన్న వారి కుమార్తె హేమలత గారు తెలియచేశారు, వయోధిక పాత్రికేయ సంఘం వారు వారి సంపాదకీయాల పైన అలుపెరకని అక్షరాయుధుడు ఏబికే అనేటువంటి పేరుతోటి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారట. లేటెస్ట్ గా తెలిసినటువంటి సమాచారం అన్నమాట. అలాగే వారి సంపాదకీయాలను తీసుకొని ఇతర విషయాల మీద రాసినటువంటి సంపాదకీయాలు, అలాగే సాహిత్యం మీద రాసినటువంటి సంపాదకీయాలు నేను పిహెచ్డి అంశంగా తీసుకొని చేయడం జరిగింది కుసుమకుమారి గారి పర్యవేక్షణలో. ఇక ఏబికే ప్రసాద్ గారి సాహిత్యకీయాల గురించి చెప్పుకోబోయే ముందు వారి జీవిత విశేషాలు క్లుప్తంగా చూద్దాము. ఎందుకు అనంటే ఏబికే గారు అంటే తెలియనటువంటి వారు ఉండరు, అందరికీ కూడా వారి జీవిత విశేషాలు తెలిసినటువంటివి. అయినప్పటికీ కూడా ఏబికే గారి జీవితము, వారి వ్యక్తిత్వము, వారి నిరంతర పరిశ్రమ, వారు ఉపయోగించినటువంటి భాష, వారి అభిరుచులు, వారికి ఉన్నటువంటి సామాజిక స్పృహ, ఇక వారి సంపాదకీయాలలో వ్యక్తమైనటువంటి సంపాదకీయ లక్ష్యము,
వారి యొక్క విస్తృత అధ్యయనము ఇవన్నీ కూడా వారి సంపాదకీయాలలో ఏ విధంగా ప్రతిఫలించాయో చూడబోతున్నాం కాబట్టి వారి గురించి క్లుప్తంగా చూద్దాము. ఏవికే ప్రసాద్ గారు 1935 ఆగస్టు 1వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరులో జన్మించారు. వారి పూర్తి పేరు అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్, కానీ ఈ పేరు అంటే పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. వారు ఏబికే అన్నటువంటి షార్ట్ ఫామ్తోనే చాలా ప్రసిద్ధులు అయ్యారు. వారి తల్లిదండ్రులు చంద్రావతమ్మ, బుచ్చి వీరయ్య గారు. వారి విద్యాభ్యాసము బందరు హిందూ కళాశాల, మద్రాసు లయోలా, నాగపూర్ యూనివర్సిటీలలో సాగింది. యూనివర్సిటీలో వారు ఎంఏ చేరారు కానీ పూర్తి చేయలేదు. బిఏ వరకు అయితే చదివారు. వారికి సాహిత్యము, రాజకీయము, సామాజిక శాస్త్రాల అధ్యయనం పట్ల బాగా అభిలాష ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఆర్థిక విషయాలలో కూడా వారికి లోతైనటువంటి పరిజ్ఞానం ఉంది. ఆ విషయాన్ని వారు రాసినటువంటి ఆర్థిక విషయాలపై రాసినటువంటి పరాధీన భారతం, దారి తప్పిన రూపాయి అనే పుస్తకాలు నిరూపిస్తూ ఉన్నాయి. వారు తరగతి గదిలో, ఇందాక వారి విద్యాభ్యాసం గురించి చెప్పుకున్నాము, వారు తరగతి గదిలో సంపాదించినటువంటి జ్ఞానం కంటే వారు పుస్తక పఠనం ద్వారా సంపాదించినటువంటి జ్ఞానమే ఎక్కువ అని అనిపిస్తుంది. వారికి చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక మంచి పుస్తకం చదవడం అలవాటుగా ఉండేదట. వారు ఇప్పటికీ కూడా నిత్య విద్యార్థి. నిరంతరము కూడా పుస్తక అధ్యయనం చేస్తూ అసలు ప్రపంచంలో నలుమూలల నుండి వెలువడేటటువంటి ఏ మంచి పుస్తకమైనా సరే వారి దృష్టి నుంచి తప్పించుకోదు అని చెప్పొచ్చు అనమాట. వారు ఎంత బిజీగా ఉన్నా కూడా పుస్తక పఠనాన్ని మాత్రము ఆపేవారు కాదట. అసలు ఒక్కొక్కసారి అయితే పరీక్షకు వెళ్తున్నటువంటి ఒక విద్యార్థి లాగా రాత్రులు మేలుకొని మరీ చదివేవారట వారు. ఇంత విస్తృతంగా పుస్తకాలు చదవడం ఒకటి, అంతటితో ఆపలేదు. చదివినటువంటి దానిని చక్కగా ఆకలింపు చేసుకోవడము, అవగతం చేసుకోవడము, అంతటితో కూడా ఆగరు ఏబికే గారు. వాటిని తాను చదివి ఆకలింపు చేసుకున్నటువంటి వాటిని తన రచనల్లో కోట్ చేయడం అనేటువంటిది మనం గమనించవచ్చు. అంటే జ్ఞానాన్ని తనలోనే దాచుకోకుండా, తనకే పరిమితం చేసుకోకుండా 10 మందికి కూడా పంచాలనేటువంటి ఉద్దేశంతో వారి సంపాదకీయాల్లో, ఇతర రచనల్లో కూడా వాటిని కోట్ చేస్తూ ఉంటారు. ప్రతి సంపాదకీయంలో వారు ఇచ్చినటువంటి ఉదాహరణలు చూస్తే వారు ఎంత విస్తృతంగా అధ్యయనం చేస్తారో అనేటువంటి మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇందాక చెప్పినట్లుగా ఏ కొత్త పుస్తకం మార్కెట్లోకి వచ్చినా అది ఏ రంగానికి సంబంధించినటువంటిది అయినా కూడా అది వారి చేతిలోకి రావాల్సినటువంటిది అనమాట. అంత ఇదిగా పుస్తకాలు కొనడము, చదవడము చేస్తూ ఉంటారు. వారి సంపాదకీయ రచనకు ముడిసరుకు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఈ పుస్తకాల ద్వారానే, ఈ పుస్తక పఠనం ద్వారానే వారు తన సంపాదకీయ రచనకు కావాల్సినటువంటి ముడిసరుకును సమకూర్చుకుంటారు. ఇక వారు పుస్తక పిపాసి అనడానికి వారి ఇంటిలో ఉన్నటువంటి, ఒకప్పుడు ఉండినటువంటి ఒక చిన్న సైజు గ్రంథాలయం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీలో వాళ్ళ ఇంటిలో ఎక్కడ చూసిన పుస్తకాలే కనిపించేవి. వారి సతీమణి సుధారాణి గారికి చెట్లంటే ఇష్టము, వీరికి పుస్తకాలంటే ఇష్టము. వారి ఇంటి చుట్టూ అంతా చక్కగా చెట్లు ఉండేవి. వారి ఉద్యానవనము, వారి గార్డెన్ చూస్తూ ఉంటే ఇంకా కాసేపు అక్కడే ఉందామా అనిపించేంత చక్కగా ఉండేది వారి చెట్లు, ఆ ఉద్యాన గార్డెను. అలాగే ఇంట్లో చూస్తే అది హాలు కావచ్చు, బెడ్రూమ్ కావచ్చు, ఎక్కడైనా సరే చివరికి ఆ మెట్ల కింద కొంచెం స్పేస్ ఉంటే అక్కడ కూడా ర్యాక్స్ పెట్టి పుస్తకాలు పెట్టడం అనేటువంటిది ఉంది. అలాగే ఆ డూప్లెక్స్ ఇంటిలో పై భాగం అంతా కూడా గోడ ఎంత ఎత్తు ఉంటే అంత ఎత్తు కూడా పుస్తకాలే. ఒక నిచ్చెన వేసుకొని ఎక్కితే కానీ ఆ పైన పుస్తకాలు మనకు అందవు. అంత ఆ పై ఫ్లోర్ అంతా కూడా పుస్తకాలతో నిండిపోయి ఉండేది. ఇవన్నీ కూడా వారు ఎంతగా అధ్యయనం చేస్తారు అనడానికి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఆ పుస్తకాల తర్వాతి కాలంలో వాటిని మెయింటైన్ చేయలేక ఏం చేశారంటే నీలం రాజశేఖర్ రెడ్డి రీసెర్చ్ సెంటర్కి వాటిని డొనేట్ చేయడం జరిగింది. అంతేకాదు కొంతమంది కూడా ఆ పుస్తకాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఇవ్వకపోవడం లాంటివి కూడా జరిగిందట. సో మొత్తానికి కానీ కొన్ని పుస్తకాలు ఆ విధంగా డొనేట్ చేసినా, కొన్నిటిని అలా పోగొట్టుకున్నా కూడా ఇప్పటికీ కూడా వారి దగ్గర కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయట. నిన్న కూడా చెప్తున్నారు హేమలత గారు, వారి అమ్మాయి హేమలత గారు ఇప్పటికీ కూడా పుస్తకాలను, తన దగ్గర ఉన్నటువంటి పుస్తకాలను ప్రాణంగా చూసుకుంటారట. ఈమె దగ్గర నుంచి ఇంకొక సిస్టర్ దగ్గరికి వెళుతూ ఈ పుస్తకాలను గాన టచ్ చేయబోతారు అని చెప్పి వెళ్ళాడట మొన్న కూడాను. అంటే అంత ఇప్పటికీ కూడా పుస్తకాల పట్ల అంత ప్రాణమిస్తున్నటువంటి వ్యక్తి అనమాట వారు.
ఇదంతా కొత్త విషయాలను తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం కావచ్చు, జ్ఞానం పట్ల జిజ్ఞాస. మామూలుగా అందరికీ ధనదాహం ఉంటుంది, కానీ వీరికి జ్ఞానదాహం ఉందేమో అని అనిపిస్తూ ఉంటుంది వారి సంపాదకీయాలు చూసినప్పుడు. అంతేకాకుండా సమకాలీన పరిస్థితులను అవగాహన చేసుకోవాలనేటువంటి తపన, ఇవన్నీ కూడా వారి విస్తృత అధ్యయనానికి కారణాలేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇక వీరికి అందరినీ సమానంగా చూసేటటువంటి ఒక సమతావాదిగా మనం ఏబిక గారిని చెప్పొచ్చు. వారు వయసులో పెద్దవారైనా లేదా చిన్నవారైనా, లేదంటే వారు ధనికులైనా పేదలైనా, లేదు పెద్ద ఉద్యోగైనా చిరు ఉద్యోగైనా ఎప్పుడు కూడా ఆ తేడాను చూపించడం చేయలేదు. మనం గమనించినంత వరకు కావచ్చు, వారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయం తీసుకున్నా కూడాను ఇదే విషయాలు తెలియచేస్తూ ఉన్నారనమాట. అంటే పెద్దలను ఏ విధంగా గౌరవిస్తారు, చిన్న పిల్లలను అదే విధంగా గౌరవిస్తారు. అంటే గౌరవంగా మర్యాదగా పలకరించడం అనేటువంటిది చేసేవాళ్ళు. అదే విధంగానే తన దగ్గర ఉన్నటువంటి చిన్న ఉద్యోగులను కూడా తనతో సమానంగా, తన సబార్డినేట్స్ గా కాకుండా సహ ఉద్యోగులుగా, సహచరులుగా చూడడం అనేటువంటిది వీరిలో కనిపిస్తుంది. అసలు ఆయన అంటారు, అందరం కలిసి ఆలోచించాలి, కలిసి పని చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన, ఒక భావన ఉన్నటువంటి వారు ఏబికే గారు. కాబట్టి ఎవరిని కూడా చిన్న చూపు చూడడము, తక్కువగా చూడడం అనేటువంటిది చేయలేదు. అందరినీ కూడా సమానంగా ఆదరించడం వారి గొప్పతనానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే అసలు జర్నలిజంలోని సమిష్టి కృషి అనేటటువంటిది అవసరము అని వారి యొక్క భావన అన్నమాట. ఇక వారు తెలిసినటువంటి విషయాన్ని, తెలియనటువంటి విషయాన్ని తెలుసుకోవడము, తెలిసినటువంటి విషయాన్ని అందరితో పంచుకోవాలి అనుకోవడము, ఎప్పుడు కూడా చదువుతూ ఉండడము, కొంచెము ఎదుటి వాళ్ళని కొంచెం ఈజీగా నమ్మేయడం లాంటి గుణాలు కూడా వారిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అది కొంతమంది అయితే చిన్నపిల్లల మనస్తత్వము, చిన్నపిల్లల లక్షణాలు ఉన్నాయి అని కూడా అంటూ ఉంటారు. కానీ ఎంత చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నప్పటికీ కూడా, ఎంత ఇది ఉన్నప్పటికీ కూడా వారిలో స్వతంత్రమైనటువంటి వ్యక్తిత్వాన్ని మాత్రము వదులుకోలేదు, దాన్ని నిలబెట్టుకునే తీరారనమాట. తన ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పత్రికలో కూడా అతను పనిచేయలేదు. అలా పనిచేయాల్సి వచ్చినప్పుడు ఆ పత్రిక నుంచి బయటకు రావడానికి కూడా వెనుదీయలేదనమాట, వెనుకాడలేదు అతడు. అలా ఒక పత్రిక నుంచి తన స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు, లేదు తన ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకోవాల్సి వచ్చినప్పుడు అలా పత్రిక నుంచి బయటకు వచ్చేస్తే వెంటనే అతడు ఉద్యోగాల వేట ఏమీ చేయలేదు, ఉద్యోగాల కోసం ప్రయత్నము చేయలేదు అతడు. ఆ ఉద్యోగాలు అతను వెతుక్కుంటూ వచ్చాయి తప్పితే తాను ఉద్యోగాలను వెతుక్కుంటూ ఏ రోజు కూడా వెళ్ళలేదు. ఒక పత్రిక నుంచి బయట వస్తే ఇంకొక పత్రిక వాళ్ళు అతను వెతుక్కుంటూ వచ్చి వారికి ఉద్యోగం ఇవ్వడము, వారి సేవలను ఉపయోగించుకోవడం అనేటువంటిది చేశారనమాట. ఇక ఆయన వృత్తిలో ఎప్పుడు కూడాను, వృత్తి నిర్వహణలో భయము అనేటువంటిది అతను ఏ రోజు కూడాను అతని దగ్గరకు రాలేదు, రానివ్వలేదు. ఇంకా ఎవరికి తల వంచలేదు, యాజమాన్య ఒత్తిళ్లకు కూడా అతను ఎప్పుడు లొంగలేదు, ఎవరితోనూ రాజీ పడలేదు కూడా. ఇవి ఒక పత్రికలో పనిచేసేటటువంటి వారికి, ముఖ్యంగా సంపాదకులకు ఈ లక్షణాలు చాలా అవసరం అనిపిస్తుంది. ఇలాంటి గొప్ప వ్యక్తిత్వంతో వారు చాలా మందికి ఆదర్శప్రాయులుగా కూడా నిలిచారు. మనకి ఈ విషయాన్ని నార్ల వెంకటేశ్వరరావు గారు చెబుతూ, ఎడిటర్ అయిన వాడు బిడియం చూపుచో దాటి తగ్గు వృత్తి ధర్మమందు అంటారు. అంటే ఎడిటర్ అయినటువంటి వాడు బిడియం చూపిస్తే ఆ వృత్తి ధర్మంలో ధాటి అనేటువంటిది తగ్గిపోతుంది అని, ఆ ధాటిని ఏ రోజు కూడా తగ్గనివ్వలేదు ఏబిక ప్రసాద్ గారు. అలాగే కడుపు కూటి రాత కక్కుర్తి రాతరా అంటారు నార్ల వెంకటేశ్వరరావు గారు. ఇందాక చెప్పుకున్నాం కదా, తన స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు కానీ, లేదంటే తన ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకోవాల్సి వచ్చినప్పుడు కానీ ఆ పత్రిక నుంచి బయటకు వచ్చారే కానీ రాజీ పడలేదు. కడుపు కూటి కోసం ఆయన ఎప్పుడు కూడా కక్కుర్తి రాతలు రాయలేదు అని మనం బలగుద్ది మరి చెప్పొచ్చు. మనకు ఈ కోవలో అతనికంటే ముందర కోటంరాజు రామారావు గారు కనిపిస్తారనమాట. ఇతను ఎప్పుడూ కూడా ఒక రిజైన్ లెటరు జేబులో పెట్టుకొని తిరిగేవారట. తన స్వేచ్ఛకు ఎప్పుడైనా భంగం వాటిలైతే వెంటనే రిజైన్ చేసి బయటకు వచ్చేవారట. ఇతను కూడా ఏబికే గారు కూడా అతని కోవకు చెందుతారు ఈ విషయంలో. మనకు వాసుదేవరావు గారు అని ఇతనితో పాటు, ఏబికే గారితో పాటు సహచరులు అనమాట, కలిసి పనిచేసినటువంటి వారు. అతను ఏబికే గారి గురించి చెబుతూ కొన్ని అతనితో ఉన్నటువంటి అనుబంధాన్ని, వారి అనుభవాలను పంచుకుంటూ ఇలా చెప్తారనమాట. విశాఖపట్నంలో ఈనాడు ప్రారంభించినటువంటి తొలి రోజులలో ఏబికేతో పాటు మొత్తం నలుగురం కలిసి ఉదయం ఆఫీసుకు 8 గంటలకంతా బయలుదేరి వెళ్ళే వాళ్ళట. ఏబికే ప్రసాద్ గారు, వాసుదేవరావు గారు, మరొక ఇద్దరు కలిసి
అప్పుడు ఏబీకే గారు చేతిలో పుస్తకాలు పెట్టుకొని పెద్ద పెద్ద అంగలు వేస్తూ, ఇది మనం కూడా చూస్తాము, అతను చిన్నగా నడవడము, వడివడిగా నడవడం అనేటువంటిది కనిపించదు. ఏదో పొద్దున మార్నింగ్ వాక్ ఎంత ఇదిగా చేస్తూ ఉంటామో ఆ విధంగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఒక ఉరకలెత్తేటువంటి ఊపుతో ఉండడం అనేటువంటిది ఉండేవాడు. ఆ విధంగా నడిచేవాడు అని చెప్పి వాసుదేవరావు గారు చెబుతూ ఒక విషయం చెప్తారనమాట. ఏబీకే గారు జీవితంలోనే కాదు, జర్నలిజంలో కూడా వారి నడక అలాగే సాగింది. జీవితంలోనే కాదు, జర్నలిజంలో కూడా ఏబీకే గారి నడక అలాగే సాగింది. 40 ఏళ్లకు పైగా ఆయన అలా నడుస్తూనే ఉన్నారు. అంటే అప్పుడు 40 ఏళ్ళు అన్నారు, కానీ ఇప్పటికీ 60 ఏళ్లకు పైనే పత్రికా రంగంతో ఏబీకే గారికి అనుబంధం ఉందన్నమాట. అలా నడుస్తూనే ఉన్నారు. ఆయన వెనుక తెలుగు జర్నలిజం పరిగెడుతూనే ఉంది అన్నారు. ఆయన అలా నడుస్తూ ఉంటే ఉరకలెత్తేటటువంటి ఉత్సాహంతో తెలుగు జర్నలిజం ఆయన వెంట పరిగెడుతూనే ఉంది అని అన్నారన్నమాట. అవి నిజంగానే ఇతన్ని చూస్తే, వీరి కృషిని చూస్తే నిజమే అనిపిస్తుంది. ఈ మాటలు ఏబీకే గారి గురించి, జర్నలిజంలో వారి పాత్ర, వారి స్థానం గురించి మనం తెలుసుకోవడానికి ఆధారమవుతూ ఉన్నాయి. ఇక సంపాదకీయాల ద్వారా తెలుగువారి ప్రపంచాన్ని విస్తృతం చేశారు ఏబికే ప్రసాద్ గారు. అలాగే దాని ద్వారా వారి ఆలోచన విధానాన్ని తీర్చిదిద్దారు. వారిలో విశాల భావాలు రేకెత్తించారు. అవినీతి అక్రమాల మీద విరుచుకుపడ్డారు. అవినీతి పరుల గుండెల్లో కలవరం పుట్టించారు ఏబికే గారు. ఇక ప్రజా చైతన్యాన్ని ఉన్నత ఆశయాల వైపుగా నడిపించడం అయితేనేమి, మూఢ విశ్వాసాలను నిరసించడము, విజ్ఞానాన్ని అందించడము, ఆధిపత్య సంస్థలని వారి భావజాలాన్ని ధిక్కరించడము, ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడము వారి సంపాదకీయాల లక్ష్యాలుగా మనం చూడొచ్చు అనమాట. ఇక వారు వాడినటువంటి భాషా విషయానికి వస్తే సరళమైనటువంటి భాషనే వాడారు, కానీ పదునైనటువంటి పదాలు పడతాయి. మనకు నాటకాల్లో పాత్రోచితమైనటువంటి భాష గురించి చెప్పుకుంటూ ఉంటాము. ఏబీకే గారి సంపాదకీయాలలో విషయానుగుణమైనటువంటి భాష కనిపిస్తుంది. వారు ఇతర విషయాలపై రాసినటువంటి సంపాదకీయాలకు, ఈ సాహిత్య అంశాలపై రాసినటువంటి సంపాదకీయాలకు వాడినటువంటి భాషా శైలులలో మనకు ఆ తేడా అనేటువంటిది బాగా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. వారే చెప్తారు, సంపాదకీయంలో భాష సామాన్య పాఠకుడికి కూడా అర్థమయ్యేలా సరళంగా ఉండాలి అని చెప్పడమే కాదు, వారు ఆచరణలో పెట్టి చూపించారు కూడా. అలాగే సాధారణ ఇతని గురించి హిందూ పత్రిక అతను ఎం రామ్ గారు చెబుతూ, సాధారణ ప్రజలకు, సంబంధిత అంశాలలో నిపుణులకు విషయపరంగా ఏబికే సంపాదకీయాలు వెలుగు తోవలు అంటారు. ఈ మాట వారి సంపాదకీయాలు చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో విషయాలు అందులో చర్చిస్తారు. అవి సామాన్య ప్రజలకే కాదు, సంబంధిత అంశాలలో, ఇప్పుడు వైద్య రంగం గురించి చెబుతూ ఉంటే ఆ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా తెలియనటువంటి ఎన్నో అంశాలను ఇతను తెలియజేస్తూ ఉంటాడు. చివరకు రైతుల గురించి చెప్పిన రైతులకు కూడా తెలియనటువంటి ఎన్నో విషయాలు వీరు ప్రస్తావిస్తూ ఉంటారు. అలా ఆ సంబంధిత అంశాలలో నిపుణులైనటువంటి వారికి కూడా ఇవి విషయపరంగా వెలుగు తోవలు అని వారు అన్నటువంటి మాట వాస్తవమే. అది వారి సంపాదకీయాలు గమనించేటువంటి వాళ్ళకి ఎవరికైనా కూడా అనుభవమే అవుతుంది. సమాజం వీరి ప్రతి సంపాదకీయంలో కూడా ఒక సామాజిక స్పృహ అనేటటువంటిది కనిపిస్తుంది. ఇది ఏ రచయితకైనా సరే, పత్రికలో పనిచేసే వారికైనా సరే ఉండదైనటువంటి అంశము. కాకపోతే ఈయనకు అందరికంటే కూడా ఒక పిసరు ఎక్కువే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈయన అంటారు, సమాజం నుంచి వచ్చినటువంటి నేను ఈ సమాజానికి బద్ధుడను అనేటటువంటి స్పృహతో వీరి సంపాదకీయాలు రాసినట్టుగా నిరూపిస్తూ ఉన్నాయన్నమాట. ప్రతి సంపాదకీయం కూడా నిరూపిస్తుంది. అదే అంటారు వారు, ఈ సమాజం నుంచి వచ్చాము, ఈ సమాజం ద్వారా బ్రతుకుతూ ఉన్నాము, ఈ సమాజం వలన బ్రతుకుతూ ఉన్నాము, మనం ఏం చేస్తున్నాం సమాజానికి, సమాజం కోసం మనము ఏదైనా చేయాలనేటువంటి ఆ తపన వారిలో అడుగడుగునా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది వారి ఉన్నత వ్యక్తిత్వానికి మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక వారు నిరంతర పరిశ్రమ, మనం ప్రారంభంలోనే అనుకున్నాము, వారి నిరంతర పరిశ్రమ అనేటువంటిది వారు సంపాదకీయం రాయడంలోనూ కనిపిస్తుంది. అదేవిధంగా పత్రికలను ఉన్నతంగా, ఉత్తమంగా తీర్చిదిద్దడంలో కూడా కనిపిస్తుంది. ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడము, సర్క్యులేషన్ ఆటోమేటిక్గా పత్రికలను ఉన్నతంగా తీర్చిదిద్దితే, ఉన్నత ప్రమాణాలను నెలకొల్పితే సర్క్యులేషన్ ఆటోమేటిక్గానే పెరుగుతుంది. ఇక సంపాదకీయాల్లో చూసినట్లయితే వారు ఎంత కష్టపడి ఉంటారో, అసలు ఒక్క విషయం చెబుతూ ఎన్ని విషయాలను ప్రస్తావిస్తారో దాన్ని చూసినట్లయితే దాని గురించి మళ్ళీ వివరంగా ఉదాహరణ సహితంగా చూద్దాము.
చూసినట్లయితే వారు ఎంత పరిశ్రమ చేశారు అనేటువంటిది దాని వెనుక ఆ నేపథ్యం అంతా కూడా మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అలాగే ఇక పత్రికా రంగానికి వారు చేసినటువంటి సేవల విషయానికి వస్తే వారు చిన్న వయసులోనే ఒక 21 సంవత్సరాల వయసులోనే పత్రికా రంగంలో ప్రవేశించడం జరిగింది. పాత్రికేయ వృత్తిలో ప్రవేశించారనమాట. తెలుగులో 1 అర పత్రిక మినహా దాదాపు చాలా తెలుగు పత్రికలలో ఇతరు పనిచేశారు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఉదయము, వార్త, విశాలాంధ్ర, ఈనాడు, జనశక్తి, సుప్రభాతం, ఇలా చాలా పత్రికలలో చెప్పుకున్నా కదా, 1 అర పత్రిక మినహా దాదాపు అన్ని పత్రికల్లో కూడా ఇతను పనిచేశారు. 1956లో విశాలాంధ్ర దినపత్రికలో సబ్ ఎడిటర్గా వారి పాత్రికేయ జీవితము ప్రారంభమైంది. అప్పటి నుండి సబ్ ఎడిటర్గా చీఫ్ సబ్ ఎడిటరు, అసిస్టెంట్ ఎడిటరు, రెసిడెంట్ ఎడిటరు, అసోసియేట్ ఎడిటరు, ఎడిటర్ ఇన్ చీఫ్, ఎడిటరు, ఇలా అనేకమైనటువంటి శాఖలలో పనిచేశారనమాట వారు. ఇందాక వారు అనేక పత్రికలలో పనిచేశారు అని చెప్పుకున్నాము. తెలుగులో ఉన్నటువంటి దాదాపు అన్ని పత్రికల్లో పనిచేశారు అని. ఇది మిగతా వృత్తులలో అయితే ఇన్ని చోట్ల పనిచేశాడా ఏంటి, ఇతను ఏమైనా అడ్జస్ట్ కాలేడా, లేదంటే వాళ్ళు ఏమైనా తరిమేశారా అని అనుకుంటూ ఉంటాము. కానీ దీనికి మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. కోటంరాజు రామారావు గారు అలాగే ఏబికే గారు ఇద్దరు గురించి మనం చెప్పుకున్నాము. ఎప్పుడైతే తమ ఇష్టాలకు వ్యతిరేకంగా నడుచుకోవాల్సి వస్తుందో అప్పుడు ఆ పత్రిక నుంచి వారు క్విట్ అయిన వదిలిపెట్టి వచ్చేసారు అని చెప్పేసి. అది అవసరం. ఎందుకనంటే మా ఉద్యోగాన్ని కాపాడుకోవాలి అని గాన రాసి ఉన్నట్లయితే ఏబికే ప్రసాద్ గారు ఒకే పత్రికలో ఉండిపోయి ఉండేవారు ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా. అలా ఉండలేదు అంటే కారణము ఆయన కడుపుకోటి కోసం అని చెప్పి కకృతి రాతలు రాయలేదు. ఆ విధంగా ఒక ఒత్తిళ్లకు లోబడి రచనలు చేసినట్లయితే వాస్తవాలను అవాస్తవాలను వాస్తవాలుగా చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజలను తప్పుదోవ పట్టించినట్టు అవుతుంది. కాబట్టి ఆ పనికి ఏ రోజు కూడా ఆయన పూనుకోలేదు. కాబట్టే ఇన్ని పత్రికల్లో పనిచేయాల్సినటువంటి అవసరం అతనికి ఏర్పడింది అనమాట. అలాగే ఈయన ఏ పత్రికలో పనిచేసినా కూడా ఇందాక చెప్పుకున్నాము చాలా ఉన్నతంగా దాన్ని తీర్చిదిద్దారు అని చెప్పి. అంతేకాదు కొన్ని పత్రికలకు కొన్ని ఎడిషన్స్ కూడా ఇతనే లాంచ్ చేయడము, ఇతని చేతుల మీదుగా ప్రారంభం చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా సర్క్యులేషన్ ముఖ్యంగా ఇతను ఏ పత్రికలో అడుగుపెట్టినా అనతి కాలంలోని అనూహ్యంగా ఆ పత్రిక సర్క్యులేషన్ పెరిగినటువంటి దాఖలాలు మనకి చాలానే ఉన్నాయి. అసలు కొన్ని పత్రికలు అయితే చాలా కాలం పాటు సర్క్యులేషన్ పెరగకుండా అలాగే ఉన్నటువంటి పత్రికల్లో కూడా ఇతను చేరినటువంటి వెంటనే కొంతకాలంలోని అసలు చెప్పుకోదగినటువంటి రీతిలో చాలా గణనీయంగా సర్క్యులేషన్ పెరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వారు ఎంత అంకిత భావంతో, ఎంత నిబద్ధతతోటి ఆ పత్రిక కోసం పనిచేస్తారు, ఆ పత్రికల ద్వారా ప్రజల కోసం కృషి చేస్తున్నారు అనేటువంటిది వీటి ద్వారా మనకు అర్థమవుతాయి. ఇంకొకటి, ఈయన పత్రికలకు సంబంధించినటువంటి ప్రతి పనిలో కూడా వీరికి ఏబికే ప్రసాద్ గారికి అవగాహన ఉందట. రిపోర్టింగ్ దగ్గర నుండి పత్రిక ప్రజల చేతికి వెళ్లే వరకు ఎన్నో దశలు ఉంటాయి. ఆ ప్రతి దశలో కూడా వారికి అవగాహన ఉందట. చివరికి సాంకేతిక విషయాలతో సహా. నాలో వారు కూడా ఇదే అభిప్రాయాన్ని ఒక సందర్భంలో వ్యక్తం చేస్తున్నారు వీరి గురించి చెబుతూ. అదొకసారి చూద్దాము. అప్రమత్తత కల సమర్థుడైనటువంటి జర్నలిస్టు ఏబికే. ప్రూఫ్ రీడింగ్ నుండి పేజ్ మేకప్ వరకు, పరిశోధనాత్మక జర్నలిజం నుంచి మకుటాయమాన రచనల వరకు జర్నలిజంలోని అన్ని శాఖలలోనూ ఆయన పరిణతి సాధించారు. మన అగ్రగామి జర్నలిస్టులలో ఒకరిగా ఏబికే ఇప్పటికీ తనదైన ముద్ర వేశారు అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని, ఒక ప్రశంసను నార్లవారి దగ్గర నుంచి పొందినటువంటి వారనమాట ఏబికే గారు. సో వారు చెప్పినటువంటి మాటలు చూస్తే కూడా పత్రికకు సంబంధించినటువంటి ప్రతి పనిలో కూడా వారికి మంచి అవగాహన ఉంది అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. ఇక వీరి రచనలలో అంటే వీరి సంపాదకీయాల్లో ఉన్నటువంటి వస్తువు విషయానికి వస్తే వస్తు వైవిధ్యం కనిపిస్తుంది. మనకు శ్రీశ్రీ గారు కాదేది కవితకు అనర్హం అన్నారు, వీరు కాదేది వార్తకు అనర్హం, సంపాదకీయానికి అనర్హం అంటూ మానవ జీవితానికి సంబంధించినటువంటి దాదాపు అన్ని అంశాల మీద కూడా సంపాదకీయాలు రాశారు. ఇదే విషయాన్ని మనకు గుంటూరు శేషేంద్ర శర్మ గారి మాటల్లో కూడా ఇదే విషయాన్ని వ్యక్తం చేశారు. తర్వాత వారి అభిప్రాయాన్ని కూడా మనం చూద్దాము. అంటే ఇతర విషయాలతో పాటుగా సాహిత్యం కూడా మనిషికి సంబంధించినటువంటిదే కాబట్టి అన్ని అంశాల మీద అంతటి వస్తు వైవిధ్యము వీరి సంపాదకీయాల్లో మనకు కనిపిస్తుంది. అలాగే వీరు తాను పాత్రికేయుడుగా ఎదగడము లేదా ఉన్నతంగా తనను తాను తీర్చిదిద్దుకోవడం కాదు, వీరు ఎంతో మంది
పాత్రికేయులను కూడా శిక్షణ ఇవ్వడము, లేదంటే వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడము, వారి ప్రతిభకు సానబెట్టడము, వారికి మెరుగులు దిద్దడము, వారిలో గొప్పదనం ఉంటే వారిని మెచ్చుకోవడం ద్వారా ప్రోత్సహించడము, ఇవన్నీ కూడా చేసేవారు. ఇలా వారిలో ఒక ప్రత్యేక గుణంగా ఇది మనం గమనించవచ్చు. అంటే ఒకరిని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఏంటి అనుకోకుండా వారికి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నతంగా క్వాలిటీస్ పెంచడం, మెరుగుపరచడం అనేటువంటిది కూడా చేశారు. కొంతమంది అయితే వీరి దగ్గర వాళ్ళే వాంటెడ్గా వచ్చి శిష్యరికం చేసి మరి తమను తాము తమకు తాము మెరుగులు దిద్దుకున్నటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. ఈ విధంగా వారు పత్రికా రంగానికి, దాని ద్వారా ప్రజలకు సేవలు అందించారు. ఈ విధంగా అందించినటువంటి సేవలకు కాను వారిని ఎన్నో అవార్డులు, పురస్కారాలు కూడా వరించాయి. వాటిలో కొన్నిటిని మాత్రం ఇక్కడ తెలియజేస్తాను. చాలా అవార్డులే వచ్చాయి వారికి. ఇందాక సురేష్ బాబు గారు కూడా చెప్పారు, ఇటీవల కాలంలో కూడా అవార్డు ఇచ్చారట వారి యూనివర్సిటీ నుండి. వీరికి పత్రకార్ శిరోమణి అవార్డు, ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, నార్లా అవార్డు, జీకే రెడ్డి స్మారక అవార్డు, సంపాదక రత్న బిరుదు, గౌరవ డాక్టరేట్ యూనివర్సిటీలు ఇచ్చున్నాయి, కాసా సుబ్బారావు అవార్డు, కళాసాగర్ అవార్డు, ఇలా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఈ అవార్డులు వారి యొక్క సామర్థ్యాన్ని కొంతవరకు నిరూపిస్తాయేమో కానీ పూర్తిగా అయితే మాత్రము పూర్తిగా నిరూపిస్తాయని మాత్రం మనం చెప్పలేము. అంటే వారి యొక్క సామర్థ్యానికి వారి యొక్క ప్రతిభకు ఇవి పూర్తి కొలమానాలు అని మాత్రం మనం అనుకోలేమన్నమాట. కానీ వారిని కదిలిస్తే ఈ అవార్డులన్నీ కూడా సమిష్టి కృషి ఫలితమే అంటారు. ఏదో నా గొప్పదనం వల్ల నాకు వచ్చినటువంటి అవార్డు అనేటువంటి ఆలోచన అతనికి ఎప్పుడు కూడా మనకు కనిపించదు. ఇన్ని అవార్డులు వచ్చాయంటే ఇదంతా కూడా సమిష్టి కృషి ఫలితమే అనేటువంటి ఒక వినయ సంపద కలిగినటువంటి వారు మనకు ఏబికే ప్రసాద్ గారు. అలాగే వారి గురించి ఎంతో మంది ప్రముఖులు కావచ్చు, వారి సంపాదకీయాలు చదివి స్పందించేటువంటి సామాన్యులు కూడా ఎంతో మంది ఉన్నారు. వారి అభిప్రాయాన్ని తెలియజేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాటిల్లో ఒకటి రెండు మనం ఇక్కడ చూద్దాము. ప్రొఫెసర్ తుమాటి ఎందుకు ఇవి వారి గురించి వచ్చినటువంటి ప్రముఖులు కావచ్చు, సామాన్య వ్యక్తులు కావచ్చు, వ్యక్తం చేసేట అభిప్రాయాలు కావచ్చు, లేదంటే ప్రశంసలు కావచ్చు, ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏబికే ప్రసాద్ గారి గురించి, వారి సంపాదకీయాల గురించి మరింత మనం అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ప్రొఫెసర్ తుమాటి దోనప్ప గారు ఏబికే సంపాదకీయాలు కొరడా దెబ్బలు అని అంటారనమాట. న్యాయాలకు, అక్రమాలకు, దోపిడీకు పాల్పడినటువంటి వారి పట్ల వారి సంపాదకీయాలు కొరడా జులిపిస్తాయన్నమాట. అలాగే చెప్పిన జనశీలి ఇవన్నీ కూడా మనకు వారి సంపాదకీయాల్లోనే కనిపిస్తాయి అన్నమాట. మేడం ఒకసారి సిగ్నల్స్ చెక్ చేయండి మేడం, హ్యాంగ్ అవుతున్నారు. మనిషి సిగ్నల్స్ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. గంధాలను మేడం వాయిస్ బ్రేక్ అవుతా ఉంది. పూసుకొని ఇప్పుడు వస్తుందా? బ్రేక్ అవుతుంది మేడం మధ్య మధ్యలో. అవునా సార్? వసంత ఋతువులో అన్ని పూల గంధాలను పూసుకొని విహరించే వాయువు లాంటిది ఏబికే వ్యక్తిత్వం అని అంటారనమాట గుంటూరు శేషేంద్ర శర్మ గారు. ఇప్పుడు సార్ వస్తుంది మేడం. ఎస్, ఇప్పుడు కూడా అలాగే వస్తుందా సురేష్ గారు? బాగా వస్తుందిలేమ్మా, మాట్లాడండి. అలాగే సార్, అలాగే సార్. ఈ మాటలు ఏబికే గారికి కరెక్ట్ గా సరిపోయేలాగానే తెలియజేశారనమాట. అఫ్కోర్స్ ఇంత గొప్పవారు చెప్పారు అని అంటే వాటికి మనము సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. వారు ఎంతో లోతైన పరిశోధన చేసి ఏబికే గారి పట్ల ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అనేటువంటిది స్పష్టము. ఇక ఆంధ్రజ్యోతి వారపత్రికలో కూడా వారి గురించి ఈ విధంగా తెలియజేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తన నిబద్ధతకు, విలువలకు నీళ్లు వదులుకోకుండా నిలబడి పనిచేయగలిగాడు ఏబికే గారు. పాత పత్రికకు నూతన జవసత్వాలు అందించాలన్నా, కొత్త పత్రికను విజయవంతం చేయాలన్నా ఏబికే సారథ్యము అనివార్యమైనటువంటి సత్యము ఆంధ్రదేశంలో దాదాపుగా స్థిరపడిపోయింది అని చెప్పి ఆంధ్రజ్యోతి వారపత్రికలు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నట్లయితే ఏబికే గారు అన్ని రకాలుగా కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి అనేటువంటి ఒక విషయము
వారికి ఉన్నటువంటి ఆ నిబద్ధత కావచ్చు, సామాజిక స్పృహ ఇలాంటివన్నీ కూడా వారి మాటల్లో మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. ఇక ఏబికే ప్రసాద్ గారి సాహిత్య విషయాలలోకి వచ్చినట్లయితే, మామూలుగా మనకు సాహిత్యం తెలుసు, సంపాదకీయాలు తెలుసు, కానీ వాటి రెండిటిని కలిపి సాహిత్యకీయాలు చేశారనమాట ఏబికే ప్రసాద్ గారు. వారి శీర్షికలన్నీ కూడా అలాగే గమ్మత్తుగా, చమత్కారంగా, చాలా ఉన్నతంగానే ఉంటాయి. శీర్షికలు పర్వంలో వాటిని మళ్ళీ మనం గమనిద్దాము. అలాగే అంటే ఇది ఒక వారి మార్క్ అనమాట, ఏబికే గారి మార్క్. సాహిత్య తీసుకున్నారు, సంపాదకీయాలలో ఉన్నటువంటి చివరి మాటలను తీసుకొని సాహిత్యకీయాలు అని అనడం చాలా చక్కగా ఉంది. అలాగే మనకు సంపాదకులు తీసుకుని చూసినట్లయితే రాజకీయాల మీద రాసే వాళ్ళు ఉంటారు, ఆర్థిక విషయాలు, సాంఘిక విషయాలు, శాస్త్ర సాంకేతిక విషయాలు, ఇలాంటి విషయాల మీద సంపాదకీయాలు రాసేటటువంటి వాళ్ళను చూస్తాము. కానీ సంపాదకీయంలో సాహిత్యము దాదాపుగా కనిపించదు. సంపాదకీయంలో సాహిత్యాన్ని చొప్పించడము, సాహిత్య అంశాల మీద విస్తృతంగా సంపాదకీయాలు రాయడం అనేటువంటిది పెద్దగా కనిపించదు. కానీ అది ఏబికే గారిలో కనిపిస్తుంది. రాజకీయ, ఆర్థిక, సాంఘిక ఇతర అంశాలతో పాటుగా సాహిత్యానికి కూడా సంపాదకీయంలో వీరు చోటు కల్పించారు. సంపాదకీయానికి సాహిత్య పరిమళాలు అద్దారు, సాహిత్య గౌరవాన్ని తీసుకొచ్చారు అని చెప్పొచ్చు. దాని ద్వారా ఒకవైపు ప్రపంచ సాహిత్యము, ఆ ప్రపంచ సాహిత్యంలో వస్తున్నటువంటి మార్పుల పట్ల మనకు ఆసక్తిని కలిగించారు. మరోవైపున ఎప్పటికప్పుడు కొత్త తరానికి స్ఫూర్తిగా ఉండేటట్లుగా వర్ధమాన రచయితలను ప్రోత్సహించారు. అలాగే ప్రపంచ సాహిత్యంలో వారి స్థానాన్ని పదిలం చేయడానికి తన సంపాదకీయాల ద్వారా కృషి చేశారు అని చెప్పొచ్చు. ఈ విధంగా సంపాదకీయంలో సాహిత్యాన్ని ప్రవేశపెట్టడంలో ఏబికే ప్రసాద్ గారు ఎందరికో ప్రేరణగా నిలిచారు. ఆ విషయాన్ని డాక్టర్ సంజీవ్ దేవ్ గారు కూడా తెలియచేశారనమాట. ఏంటి అనంటే, ఇటీవలి కాలంలో సంపాదకీయాలలో రాజకీయేతర అంశాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి, అంటే సాంస్కృతిక అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి సంపాదకీయాలు రాసినటువంటి వారిలో చాలా మందికి ఏబికే గారే ప్రేరణ అని డాక్టర్ సంజీవ్ దేవ్ గారు అభిప్రాయపడ్డారనమాట. ఏబికే గారు తన సాహిత్య అధ్యయనం తనతోనే జీర్ణం కాకుండా దానికి ఇందాక చెప్పుకున్నట్లుగా అక్షర రూపాన్ని ఇచ్చారు. సాహిత్య సంపాదకీయాలలో ఒక కొత్త వరవడిని కూడా వారు తీసుకొచ్చారు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఏబికే ప్రసాద్ గారు ప్రపంచ రాజకీయ పరిస్థితులు, ప్రపంచ సాంస్కృతిక రూపాలను గమనించి వాటిని అవగాహన చేసుకొని వాటి మీద ఎన్నో రచనలు చేశారు, సంపాదకీయాలు రాశారు. ప్రతి సంపాదకీయం కూడా ఒక డాక్యుమెంట్లా ఉంటుందన్నమాట. మామూలుగా నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పారు, ఈ రోజు జరిగినటువంటి విషయం మరుసటి రోజుకు చద్దివాసన కొడుతుంది అని. ఇక్కడ సంపాదకీయాలో చర్చించినటువంటి విషయం చద్దివాసన కొట్టచ్చేమో, కానీ ఆ విషయాన్ని అందించినటువంటి తీరు, మలిచినటువంటి విధానము, అందులో చర్చించేటువంటి ఇతర విషయాలు, అందులో వాడినటువంటి భాష మాత్రం ఒక డాక్యుమెంట్ లాగా, ఒక రెఫరెన్స్ లాగా ఉండిపోతుంది అని చెప్పుకోవచ్చు. మనకు ఒక తెలుగు సాహిత్యాన్ని కావచ్చు, లేదా ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, లేదా దాని మీద పరిశోధన చేసే వాళ్ళు, లేదంటే ఒక సెమినార్కో పేపర్ ప్రజెంట్ చేసే వాళ్ళకో ఇది ఒక మంచి ఇతని సంపాదకీయాలు, ముఖ్యంగా సాహిత్యకీయాలు ఒక రెఫరెన్స్ లాగా ఉంటాయి అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏబికే ప్రసాద్ గారు ఏ విషయం గురించి రాసినా, అది వేరే సాహిత్యేతర అంశాలు కావచ్చు, సాహిత్యం గురించి కావచ్చు, ఏ విషయం పట్ల రాసినా, ఏ విషయం గురించి సంపాదకీయం రాసినా కూడా ఒకరి పట్ల అనవసరమైనటువంటి ద్వేషాన్ని ప్రదర్శించడం కానీ, ఒకరి పట్ల మితిమీరినటువంటి భక్తిని అవలంబించినట్లుగా కూడా మనకి ఎక్కడ కనిపించదు. ఏబికే గారు రాసినటువంటి సంపాదకీయాలు మనకు చాలా సంపుటాలుగా వచ్చాయి. వాటిలో సాహిత్యం మీద రాసినటువంటివి ఇందాక చూపించినట్టుగా రెండు సంపుటాలుగా రావడం జరిగింది అనమాట. వీరు సాహిత్యం మీద సంపాదకీయాలు రొటీన్ కంటే ప్రతిరోజు రాజకీయాలు, ఇతర అంశాల మీద వస్తే ఆదివారం పూట మాత్రము వీరు రాజకీయేతర, ముఖ్యంగా కళలు, సాహిత్యం మీద ఎక్కువగా రాశారు. ముఖ్యంగా ఆంధ్రభూమి, వార్త ఇలాంటి వాటిలో ఈ సంపాదకీయాలు రాసినట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. అంటే ఒక రొటీన్కి భిన్నంగా ఆదివారము ఒక కొత్త అంశం మీద ఇస్తే బాగుంటుంది అని తలచినట్టున్నారు. దాంతో ఇతర కళలకు, సాహిత్య అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. వాటిలో కూడా ఇతర కళలకు సంబంధించిన అంశాల కంటే కూడా సాహిత్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ సంపాదకీయాలన్నిటినీ వారు 2 సంపుటాలుగా తీసుకొని వచ్చారు. ఆ సంపుటాలలో ఉన్నటువంటి సంపాదకీయాలు 1990-98 మధ్యలో రాసినటువంటివిగా మనకు తెలుస్తూ ఉన్నాయి.
సాహిత్యకీయాలు మనం చదువుతూ ఉన్నట్లయితే ఒక విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏంటి అని అంటే, ఏబికే ప్రసాద్ గారు ప్రపంచ సాహిత్యాన్ని నమిలి మింగేశారు అని అనిపిస్తుంది అన్నమాట. ఆ మాట అనక తప్పదు. అంటే ఒక్కొక్క సంపాదకీయంలో ఎన్ని ఎన్ని అంశాలు చెప్తారో, అసలు ఎంత అధ్యయనం చేస్తే వారు అంత విషయ పరిజ్ఞానం ఉంటుంది. ఎంత విషయ పరిజ్ఞానం ఉంటే వారు అన్ని విషయాలు, ఒక్క సంపాదకీయంలో అన్నేసి విషయాలు వారు ప్రస్తావించగలుగుతారు అని మనకు అనిపిస్తుంది. ఈ విషయాన్ని చెబుతూ చేకూరు రామారావు గారు ఒక మాట అంటారనమాట. ఇందులో పేర్కొన్నటువంటి రచయితల పేర్లు లేదా రచనల పేర్లు మనకు పలకడానికి కూడా కష్టం అనిపిస్తుంది. అంటే తెలుగు వాళ్ళ పేర్లు అయితే, లేదంటే భారతదేశానికి సంబంధించినటువంటి భాషలో ఉన్నటువంటి రచయితలు లేదా రచనల పేర్లు అయితే మనం పలకగలుగుతామేమో, కానీ ఇతర దేశాలకు అంటే పలకలేమని కానీ కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట. అంటే ఇతర దేశాలకు, ఇతర దేశ భాషలలో వచ్చినటువంటి ఆ రచనలు, ఆ రచయితల పేర్లు మనకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. కానీ అలాంటిది ఏబికే ప్రసాద్ గారు అంతమంది రచనలను ప్రస్తావించడము, సమీక్షించడం అనేటువంటిది నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. ఈ 2 సంపుటాలలో కళలు, సాహిత్యము, ఒకటి రెండు వేరే అంశాల మీద ఉన్నటువంటి ఉన్నాయి. వీటిలో 138 సంపాదకీయాలు ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి సార్కు నమస్కరించాలి. 138 సంపాదకీయాలలో ఎంతమంది దేశ విదేశీ రచయితలను ప్రస్తావించారు అనేటువంటిది కరెక్ట్గా ఫిగర్తో సహా ఇచ్చారు. 541 మంది కవులైతేనేమి, రచయితలు, ఇతర కళాకారులు, విమర్శకులను గురించి ప్రస్తావించినట్లుగా తెలియచేశారనమాట. ఎంత రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఎంత నిశ్చితంగా పరిశీలించారు. సంపాదకీయం చదవడం కాదు, ప్రతి లైన్ చదివితే కానీ అంత కరెక్ట్ స్టాటిస్టికల్ డేటా ఇవ్వడం అనేటువంటిది కుదరదు. అలా ఇచ్చారు, చాలా సంతోషము. వీటిలో ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ 138 సంపాదకీయాలలో దేశ విదేశాలకు చెందినటువంటి కొన్ని వందల మంది రచయితలు, వీళ్ళందరినీ కూడా పరిచయం ఉంది. ఇది ఏబికే గారి ప్రపంచ సాహిత్య పరిజ్ఞానానికి సాక్షిభూతాలుగా నిలుస్తూ ఉన్నాయి. అంతేకాదు మన సాహిత్య పరిధిని ఇవి విస్తృతం చేస్తున్నాయి అని చెప్పొచ్చు. ఈ సాహిత్యకీయాలలో ఎక్కువ భాగము తెలుగు రచనల పైన, కొంత భాగం ఇతర భారతీయ భాషా రచనల మీద, మరికొంత భాగము విదేశీ భాషా రచనల మీద రాసినటువంటి సంపాదకీయాలు ఉన్నాయి. తెలుగు రచయితల గురించి చెబుతూ దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి, దానికి సంబంధించినటువంటి ఇతర భారతీయ విదేశీ రచనలను ప్రస్తావించడము ఇక్కడ చేస్తారు. అలాగే వారి గురించి చెబుతూ ఇతర భారతీయ భాషలకు సంబంధించినటువంటి వారిని, రచయితలను, లేదు ఇతర దేశ భాషలకు సంబంధించినటువంటి రచయితల గురించి చెబుతూ మన రచనల గురించి పేర్కొనడం కూడా మనము ఈ సంపాదకీయాలు, ఈ సాహిత్యకీయాలలో గమనిస్తాము. ఈ రోజు మనము మామూలుగా అయితే ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాము, ఒక అంశానికి సంబంధించినటువంటి ఏదైనా రిలేటెడ్గా ఉన్న అంశం కావాలంటే వెంటనే గూగుల్ తల్లిని అడిగేస్తూ ఉన్నాము, మనకేదో ఇచ్చేస్తూ ఉందన్నమాట. కానీ ఆ రోజులలో ఇన్ని అంశాలు ఒక సంపాదకీయంలో ప్రస్తావించాలి అని అంటే వారు ఎన్ని పుస్తకాలు చదువుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. పైగా మనలాగా గూగుల్ని అడిగి రాసుకునేటువంటి రకం కూడా కాదనుకోండి ఏబికే ప్రసాద్ గారు. ఎందుకంటే వారికి ఇంతకుముందే చెప్పుకున్న పుస్తక పఠనం అంటే ప్రాణము. దీనికి కొన్ని ఉదాహరణలు మనం చూద్దాము. ఎందుకంటే తెలుగు రచయితలను గురించి చెబుతూ ఇతర భాషా రచయితలను ప్రస్తావించడము, ఆ భాషా రచనలను చెబుతూ మన తెలుగు వాళ్ళని గురించి, తెలుగు రచనల గురించి ప్రస్తావించడం అనేటువంటిది చేశారు అని చెప్పుకున్నాం కదా. వాటికి 1-2 ఉదాహరణలు చూసినట్లయితే, చిరుపల్లె విశ్వరూపం ఆర్కే మాల్గుడి అనే సంపాదకీయంలో భారతీయ రచయిత ఆర్కే నారాయణ్ ఆదర్శ కేంద్రమైన మాల్గుడి యూరప్కు చెందిన థామస్ మోర్ మానస కేదారంలో వెలిసిన ఉటోపియా లాంటి ఆదర్శ పట్టణమే అంటారనమాట. చూడండి, ఇక్కడ ఆర్కే నారాయణ గారి మాల్గుడి అనేటువంటి ఆ ప్రాంతము, ఆ చిన్న ఊరు ఇతనికి ఏం గుర్తు తెచ్చిందో చూడండి. ఇది యూరప్కు చెందినటువంటి థామస్ మోర్ చెప్పినటువంటి ఉటోపియా లాంటి ఆదర్శ పట్టణమే అని చెప్పడం. అలాగే 20వ శతాబ్దపు రంగస్థల రచయితలలో, నాటకకర్తలలో సుప్రసిద్ధులుగా ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ నాటకకర్త శామ్యూల్ బెకెట్ మన కవి బైరాగి లాంటి వారు అంటారు. అంతేకాదు, బెకెట్ మర్ఫీ నవలలోని సీలియో మన గురజాడ వారి మధురవానికి దగ్గర పోలికగా కనిపిస్తుంది అంటారు. అంటే ఎంతమంది రచయితలతో, ఎన్ని రచనలలో, ఎన్ని అంశాలలో పోలికలు ఉంటే వాటన్నిటినీ కూడా ప్రస్తావిస్తారు అని దీని ద్వారా మనకు తెలుస్తుంది. అంటే ఎక్కడి విషయాలు చెబుతుంటే ఎక్కడెక్కడి విషయాలు గుర్తొస్తున్నాయో వీరికి ఆశ్చర్యమే కలిగిస్తుంది. ఇంకొక ఉదాహరణ చూస్తే, లాటిన్ అమెరికన్ కవి ఆక్టావియో పాజ్ను
మన గురజాడ శ్రీశ్రీల పక్కన కూర్చోబెడతారు. మన తెలుగు ఆడపడచు పైడి చంద్రలత రేగడి విత్తులు నవలను ప్రస్తావిస్తూ సమీక్షిస్తూ ఆ నవలను పెరల్ బక్ రాసినటువంటి గుడ్ ఎర్త్, అలెక్జీ హైలీ రాసినటువంటి ది రూట్స్ సరసన నిలబెడతారనమాట. సుప్రసిద్ధ ఆధునిక అమెరికన్ రచయిత ఇర్వింగ్ వాలెస్ ప్రతి నవలకు ఒక చారిత్రక ఘట్టాన్నో ఒక పురాతత్వ పరిశోధనాంశాన్నో ఆకరంగా చేసుకొని మరీ రచన సాగించారని, ఈ విషయంలో ఇర్వింగ్ వాలెస్కు ఇండియాలో ఉజ్జీలుగా పేర్కొనదగిన వ్యక్తి రాహుల్ సాంకృత్యాయన్ అన్నారు. అంటే రాహుల్ సాంకృత్యాయన్ ఓల్గా సేగంగా, సింహ సేనాపతి, జయ జౌదేయ చారిత్రక నవలలను తీర్చిదిద్దిన పద్ధతికి ఇర్వింగ్ వాలెస్ తన 35 నవలల్లో ప్రముఖంగా పేర్కొనదగిన ది మాన్, ది వర్డ్, ది చాప్మన్ రిపోర్ట్ వంటి నవలలను మరిచిన తీరు తెన్నులకు వ్యత్యాసం కంటే పోలికలే ఎక్కువని చెప్తారు. అంటే రచయితల మధ్య పోలికని చెప్తారు, రచనల మధ్య పోలికని చెప్తారు, లేదంటే ఒక సంఘటనతో పోలుకుంటే దాన్ని తీసుకొస్తారు, లేదంటే ఆ రచనను మలిచినటువంటి తీరులో పోలిక కానీ భేదం కానీ ఉంటే వాటిని తీసుకొచ్చి చెప్పడం అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. భూలోకంలో దళితులు అనుభవిస్తున్న నరకానికి ప్రతిబింబమైన సివి కృష్ణారావు వైతరణి లాగే పాశ్చాత్య ప్రపంచంలో ఏఆర్ అమౌంట్స్ కూడా కేప్ గార్బేజీ అనే 2 కవితలు రాశారట. అంటే వాటి మధ్య పోలికలు ఉన్నాయని చెప్పడం. బాల్యం అంటే ఏంటో ఎరుగని చెహోవ్ లాగా మన పులుగు శ్రీనివాస్ కూడా పూట గడవని స్థితిలో ఎదిగిన వాడేను అంటారు. అంటే వారి జీవిత విశేషాలలో జీవనం గడిచినటువంటి తీరులో ఉన్నటువంటి పోలికను చెప్తారనమాట. మహిళా లోకానికి వకాల్తా పట్టగల ఒక గుడిపాటి వెంకటాచలమో లేదా సుప్రసిద్ధ ఫెమినిస్ట్ సిమన్ ది బోవిర్ లాంటి వాళ్ళు ఇప్పుడు లేరన్న బెంగ అవసరం లేదు. ఆ లోటును స్త్రీ పురుష సంబంధాలపై రచనలు చేస్తున్న శోభాడే తీరుస్తున్నారు అని తెలియజేస్తారు. అంటే అక్కడ గుడిపాటి వెంకటాచలం గారికి, అలాగే సిమన్ ది బోవిర్ లాంటి వారికి, అలాగే శోభాడే వీరికి ఉన్నటువంటి పోలికలను తెలియచేసే ఉద్దేశం. ఆ లోటుని ఈమె తీరుస్తుంది అని చెప్పడం. శ్రీశ్రీల విన్నవి కన్నవి విన్నవించడంలో బీట్ జనరేషన్ జాక్ కెరాక్, గిన్స్బర్గ్, జాన్ బ్రెయినీ, కాలిన్ విల్సన్, నార్మన్ మైలర్, జాన్ వైన్, జాన్ ఆస్బోర్నీలు కూడా చందో బంధాలను తెగొట్టుకున్నారు అని చెప్పి గుర్తు చేస్తారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి శ్రీశ్రీకి ఎక్కడో ఉన్నటువంటి బీట్ జనరేషన్ వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని తీసుకొచ్చి చెప్తారు. అంటే వాళ్ళ సరసన కూర్చోబెట్టడం. కథా రచయితగా ఛాయాదేవి సాంఘిక సమస్యలకు, పేద మధ్యతరగతి జీవుల కష్ట సుఖాలకు తన కథలలో ప్రాధాన్యం ఇచ్చిందే కానీ తన సొంత సమస్యలకు వేదిక చేసుకున్న వ్యక్తి కాదు. సామాజిక చైతన్యాన్ని నిష్ఠతో పెంచే కృషిలో, మనిషి వ్యక్తిత్వాన్ని పెంచి పోషించే యత్నంలో స్త్రీవాదిగా ఆమె ఒక రెబెకా వెస్ట్, ఒక వర్జీనియా వుల్ఫ్, ఒక జేన్ ఆస్టిన్ అని చెప్తారనమాట. ఇలా ఛాయాదేవి చిరకాలపు కలం స్నేహితుడు అనేటువంటి సంపాదకీయంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ విధంగా ప్రతి సంపాదకీయంలో ప్రతి విషయాన్ని తులనాత్మకంగా చెప్పడం అనేటువంటిది చూస్తాము. ఇలా చెప్పడం అనేటటువంటిది మన రచయితలు ప్రపంచ రచయితల మధ్య ఎవరి దారిలో నడుస్తూ ఉన్నారు, మన రచయితల దారిలో ప్రపంచ రచయితలు ఎవరు నడుస్తున్నారో తెలియజేయాలనే మంచి సంకల్పంతోనే అని ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నటువంటి మాటలు వాస్తవము. అలాగే తెలుగు కవుల సరసన అంతర్జాతీయ కవులను, విదేశీ రచయితల చెంతన తెలుగు రచయితలను చేర్చినట్లే ప్రాచీన ఆధునిక కవులను పక్కపక్కన కూర్చోబెడతారు ఏవిక ప్రసాద్ గారు. ఇక్కడ ఒక ఉదాహరణ చూసినట్లయితే, ఆంధ్రుల ఆదికవి ఏ సముద్రం వద్దనో కాపు వేసి ఉండకపోతే చంద్రుని రాకను కలస పాథో రాసి గర్భ వీచిమ తల్లి కడుపార నెవ్వాని కన్నదల్లి అని అంత అందంగానూ ఆర్ద్రంగానూ చెప్పగలిగేవాడా? మన జాతీయ కవితా శాఖను అమితంగా పుష్పింపజేసిన కళ కంఠాలలో ఒకరైన విశ్వనాథం లాంటి వాళ్ళు కూడా గోదావరి, తుంగభద్ర, పెన్నా, కృష్ణా తరంగాలలో సయ్యాటలాడకపోతే అలాంటి అక్షర శిల్పులు అయ్యుండేవారు కారు అని అక్కడి నన్నయ్యను ఇక్కడి విశ్వనాథను తీసుకొచ్చి కలిపి చెప్పడం అనేది. ఇలా నన్నయ్య విశ్వనాథులను కలిపారు. అలాగే పద్య పాదాలను ఇక్కడ ఉటంకించడం కూడా చూస్తాం. అంటే సంపాదకీయాన్ని రాస్తూ అందులో పద్య పాదాలు వారు చెప్పినటువంటి పద్య పాదాలను కూడా ఇవ్వడం అనేది మనం గమనించవచ్చు అనమాట. ఇట్లాగా రచయితలు, వారి రచనలు, అందులోని పాత్రలు, వారి అందులో ఉన్నటువంటి సంఘటనలు, వారు రచనలో మనిచ్చినటువంటి తీరు, వీటిలో భేద సాదృశ్యాలను చెప్పడానికి ఎక్కడెక్కడి వారినో తీసుకొచ్చి కలుపుతారు ఏవికే ప్రసాద్ గారు.
ఇక మరొక అంశానికి వస్తే ఏబికే గారి సంపాదకీయాలలో ఏ ఏ అంశాలు కనిపిస్తున్నాయి వాటి గురించి ఒక బ్రీఫ్గా చూద్దాము. వీరి సంపాదకీయాలలో చిత్రలేఖనము, సంగీతము, శిల్పము, ఇందా చెప్పుకున్నాం కదా, సాహిత్యం మీద కొంచెం ఎక్కువ రాశారు, ఇతర కళల మీద కూడా కొన్ని రాశారు అని చెప్పి వాటి మీద ఒక కాసేపు. చిత్రలేఖనము, సంగీతము, శిల్పము, సినిమా వంటి అంశాలపై రాసినటువంటి సంపాదకీయాలు ఉన్నాయి. భారతీయ కళలు, వాటి విశిష్టత, ప్రముఖ భారతీయ కళాకారులు, వారు సృష్టించిన కళాఖండాల గురించి విశ్లేషిస్తూ ఏబికే గారు కొన్ని సంపాదకీయాలు రాశారు. వాటిలో హుస్సేన్ తూలికా సృష్టి, కావాలి కళా దృష్టి అనే సంపాదకీయంలో దేవతామూర్తులను అర్ధనగ్న రూపంలో చిత్రించినందుకు కొన్ని ప్రాంతాలలో హుస్సేన్ కళాఖండాలను ధ్వంసం చేసి ఆయనపై దుమ్మెత్తి పోసినటువంటి వారిని ఏబికే గారు విమర్శిస్తారనమాట. ఎలా అంటే, సమాజాన్ని మత ప్రాతిపదికపై విభజించడం ఎంత కిరాతకమైన చర్యో, సాహిత్య లలిత కళా సృష్టిని మతం పేరిట విభజించడం కూడా అంత ఘోరమేనని గ్రహించాలి అని అంటారు. అంతేకాదు, ఏ చాపల్యం వల్లనో జాలువారిన ఒక కళాకారుని ఏ 1-2 పెయింటింగ్స్ నో ఆధారం చేసుకొని అతని మొత్తం కళా విలువలని అంచనా కట్టడం దుర్లభము అని కూడా తెగేసి చెప్తారు ఏవిక ప్రసాద్ గారు. అలాగే కళలపై రాసినటువంటి సంపాదకీయాలు మనకు సంగీతం కూడా స్థానాన్ని పొందింది. దేశ విదేశ సంగీత ప్రియులలో మధుర ధ్వని తరంగాలు సృష్టించినటువంటి సంగీత కళానిధి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాన మాధుర్యాన్ని, ఆమె చేసినటువంటి సంగీత సేవను పలు విధాలుగా కొనియాడుతారు. ఆమెను కర్ణాటక సంగీత మూర్తి త్రయానికి, మనకు తెలుసు కదా, శ్యామశాస్త్రి గారు, త్యాగరాజు గారు, ముత్తుస్వామి దీక్షితార్ గారు, వారి ఆ త్రయానికి గర్వించదగినటువంటి ఒక వారసురాలిగా కూడా వీరు అభివర్ణించారనమాట. బుద్ధ విగ్రహాన్ని, ఇంకొక అంశము, బుద్ధ విగ్రహాన్ని జపాన్లో తయారు చేయించనున్నట్లు ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ చేసినటువంటి ప్రకటనను వీరు తన సంపాదకీయంలో తీవ్రంగా గర్హిస్తారు. భారతీయ శిల్పులు విదేశీ శిల్పులకు ఏమాత్రం తీసిపోరు అని, వారికంటే కూడా వీళ్ళు విశేషమైనటువంటి ప్రతిభ కలవారు అని, శిల్ప సంపదకు, రంగమండప నిర్మాణాలకు, స్తూపాలకు, ఆరామాలకు, ఒక్క మాటలో కళా జగత్తుకే కానాచిగా పేరు పొందినటువంటి భారతదేశంలో ఈ బుద్ధ విగ్రహానికి రూపకల్పన చేయగలిగినటువంటి కళాకారులే కరువయ్యారా అని ప్రశ్నిస్తారు. అలాంటి వాటిని, అంటే ఇక్కడ మన కళాకారులను మనం ఆదరించి ప్రోత్సహించాలే కానీ దూరపు కొండలు నునుపు అని చెప్పి ఏదో ఇతర వ్యామోహంతో మనం అలా చేయకూడదు అనేటువంటి అభిప్రాయాన్ని ఇందులో వ్యక్తం చేశారు. మన వాళ్ళను, మన కళాకారులను మనమే ఆదరించి ప్రోత్సహించకపోతే మిగతా ఎవరు ప్రోత్సహిస్తారనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తారనమాట. ఇటీవల దేశంలోనూ విదేశాలలోనూ మహాశిల్పులుగా అలా చెప్తూ ఇంకా చెప్తున్నారు. ఇటీవల దేశంలోనూ విదేశాలలోనూ మహాశిల్పులుగా వార్తకెక్కినటువంటి గణపతి స్థపతి, వాసుదేవ శనాయులు మన ముఖ్యమంత్రికి గుర్తు రాలేదా అని ప్రశ్నిస్తారు. అంటూ పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు, దూరపు కొండలు నునుపు అన్నట్లుగా వ్యవహరించడాన్ని వీరి సంపాదకీయంలో నిరసించారు. మన కళలను, కళాకారులను గుర్తించి ఆదరించి గౌరవించాల్సినటువంటి ఆవశ్యకతను నొక్కి చెప్తారు. ఇక సాహిత్యకీయాలలో ఉన్నటువంటి సాహిత్య అంశాల విషయానికి వస్తే దిగంబర కవిత్వము, స్త్రీవాద కవిత్వం వంటి అస్తిత్వవాద కవిత్వాలు, కవిత, కథ, నవల, నాటకం వంటి పలు ప్రక్రియలలో వచ్చినటువంటి రచనలు, ఆయా రచనల్లో ఆయా రచయితలు ప్రస్తావించేటువంటి అంశాలు, వ్యక్తం చేసినటువంటి భావాలు, వారి రచన స్వభావము, ఇస్తున్న సందేశము, వారి రచనల్లో ఉన్నటువంటి వైవిధ్యము తదితర అంశాల పట్ల విమర్శ ఈ సాహిత్యకీయాలలో కనబడుతుంది. సినారే ముకుంద రామారావు, త్రిపురనేని శ్రీనివాస్, రజని, సునీత, కె శివారెడ్డి, గోపి, సివి కృష్ణారావు, బీనాదేవి, సదాశివరావు, కేతి విశ్వనాథ్ రెడ్డి, అల్లం శేషగిరిరావు, డి వెంకట్రామయ్య, వాటి వీరలక్ష్మీదేవి, పైడి చంద్రలత, ఇసాబెల్ అలెండి, వాల్కాట్, రెబెకా వెస్ట్, ఆక్టావియో పాజ్, పాల్ కెన్నడీ, చెమన్ గిన్స్బర్గ్, బెకెట్, పెటి సీగర్, గూగి వాతియోంగి వంటి దేశ విదేశీ సాహితీ మూర్తులు వీరి సాహిత్యకీయాల్లో మనకు దర్శనమిస్తారు. ఒక సంపాదకీయము స్త్రీ సమస్యలను, దోపిడీ వ్యవస్థ స్వరూప స్వభావాల నుండి పరిశీలించడంలో రావులపల్లి సునీత, పాటిబండ్ల రజని కనపరిచినటువంటి తెంపు తెగులను మెచ్చుకుంటూ ఒక సంపాదకీయం రాశారు వీరు. అందులో వారిద్దరూ కూడా, రావులపల్లి సునీత, పాటిబండ్ల రజని, సమాజ పరిణామాన్ని గమనించగా అందగంధం పూసుకు తిరిగే వాద్యములను, ఆదర్శ దాంపత్యాల ముసుగులో మార్జాల దాంపత్యాలు సాగిస్తున్న కుహనా సంస్కృతిని నిరసించినటువంటి తీరును వెల్లడిస్తే,
మహిళా సమస్యలను భిన్న దృక్కోణాల నుండి విభిన్న మనస్తత్వాల ద్వారా స్త్రీ పురుష సంబంధాలలో పొడచూపుతున్నటువంటి రకరకాల వికృత కోణాలను ఎత్తిచూపుతూ వాటిని సవరించడానికి స్త్రీ విమోచనకు కథల రూపంలో విశిష్ట ప్రయత్నం చేసినటువంటి కుప్పిలి పద్మ ముక్తా సంపుటిని విశ్లేషిస్తుంది మరో సంపాదకీయం. మానవుడి అదుపు తప్పిన విజ్ఞాన శాస్త్రము ఎలాంటి ఉపద్రవాలు సృష్టిస్తుందో అని తాను రాసినటువంటి సైన్సు కవితలు అక్షరంలో అంతరిక్షంలో కొత్తపల్లి శ్రీమన్నారాయణ చేసినటువంటి హెచ్చరిక ఆలోచించదగింది అంటారు ఏబికే ప్రసాద్ గారు. అలాగే ఏబికే పరామర్శించినటువంటి రచనలలో విధి తిరస్కరించిన వ్యధాభరిత జీవితాలు, పంచముడి ఉనికి, మనిషి ఆరాట పోరాటాలు, కాకి బతుకులలోని అసంతృప్తి జ్వాలలు, అతి ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తూ మనందరికీ విద్యుత్ వెలుగులు పంచుతున్న కోల్ బెల్ట్ కార్మికుల కన్నీళ్లు, కడగండ్లు వంటి అంశాలను చిత్రించిన రచనలు, సంపాదకీయాలు ఎన్నో ఉన్నాయి. సమాజంలోని మనుషుల జీవితాలకు అద్దం పట్టినటువంటి ఎన్నో రచనలను మన కళ్ళ ముందు ఉంచారు ఏబికే ప్రసాద్ గారు. శ్రమజీవుల పక్షాన నిలబడ్డ రచనలు ఏవైనా ఏబికేకు ఆత్మీయమైనటువంటివి. ఈ సాహిత్యకీయాలలో శ్రమజీవుల పక్షాన ఏ రచన నిలబడినా అది ఏబికే ప్రసాద్ గారికి ఆత్మీయమైనటువంటిది అవుతుంది. అలాంటి కవులు ఎవరైనా కూడా వారికి ఆప్త బంధువులే అవుతారు. తెనాలి ఒక ఉదాహరణ, తెనాలి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ జి మోహన్ రావు పోలీసు వ్యవస్థలోని అట్టడుగు వర్గాలైన అతి సాధారణ కానిస్టేబుల్స్, ఆర్డర్లీల బతుకుల గురించి రాసిన నవల కాకి బతుకులు. ఈ నవలను సమీక్షిస్తూ సామాన్యుడు ఒక పోలీసు అధికారిని ఎదురు ప్రశ్నించలేని చోట మోహన్ రావు తన ఉద్యోగ భద్రతకు భిన్నంగా ముందుకు వెళ్ళి సామాన్య పోలీసులు జీవన సమరంలో ఎదుర్కొంటున్న అనేక ఈతి బాధల గురించి, పోలీసు వ్యవస్థను, ఉన్నతాధికారుల గుణగణాల్ని ప్రశ్నించడము విశేషము అని చెప్పి సమర్థిస్తారు. పోలీసు వ్యవస్థ కూడా ఇతర శాఖలతో పాటు, ఇవి మనం గమనించాల్సినటువంటి అంశాలు, పోలీసు వ్యవస్థ కూడా ఇతర శాఖలతో పాటు మానవీయమై సంస్కారం పొందాలని కోరుతారు. కాకి బతుకులలో అసంతృప్తి జ్వాలకు అందరూ అభిలషించదగినటువంటి సంస్కరణలతో పరిష్కారం వెతకాలి అనేటువంటి వెతకగలరు అనేటువంటి విశ్వాసాన్ని కూడా ఏబికే ప్రసాద్ గారు ఇందులో వ్యక్తం చేస్తారు. అలాగే ఇట్లా ఏ రచయిత ఏ రచన స్వరూపాన్నైనా ఏబికే లాంటి ఆలోచన పరుని దృక్కోణం నుండి చూడడం ద్వారా మనం ఎన్నో కొత్త విషయాలు గ్రహించగలుగుతాము. ఇక మరొక విశేషాంశం చూసినట్లయితే, తాను చెప్పదలుచుకున్నటువంటి ఏదో ఒక విషయానికి మరేదో ఉపోద్ఘాతంగా ఇవ్వడం, లేదు ఒక సామెతతోనో, కొటేషన్తోనో, కవిత్వ పంక్తులతోనో, శ్లోకంతోనో సంపాదకీయాన్ని ప్రారంభించడం అనేటువంటిది ఏబికే గారి సంపాదకీయాల్లో సర్వత్రా మనకు కనిపిస్తుంది. సాహిత్యకీయాల్లో కూడా మనం దానిని చాలా ఎక్కువగానే గమనిస్తాము. దానికి ఉదాహరణగా చూసినట్లయితే, సినారే రచనలు మట్టి, మనిషి, ఆకాశం, విశ్వంబర వీటి గురించి చర్చిస్తూ సంపాదకీయాన్ని ఇలా ప్రారంభం చేస్తారనమాట. సృష్టి రహస్య పరిశోధన ఈనాటిది కాదు. ఈ సృష్టి ముందు తానెందుకు పుట్టలేదన్న మానవుడి తొలి ప్రశ్న ఉదయించిన నాటి నుంచి ముముక్షువులు, తాత్వికులు, కవులు, రచయితలు వేసుకుంటూ వస్తున్న ప్రశ్నే, ఈ సృష్టికి అర్థం ఏమిటి? ఈ సకలాతీత శక్తి ఉన్నట్టా లేనట్టా? ఏ అవ్యక్త హస్తం తిప్పితే ఈ జగత్తు పుట్టిందో ఎందుకు కనిపెట్టలేదు? ఈ విశ్వం అంతమా అనంతమా? ఇలా ప్రారంభం చేస్తారనమాట. అంటే వారి రచనల గురించి చెబుతూ వారి రచనల్లో ఎక్కడో ఈ అంశం ఉంటుంది సృష్టికి సంబంధించి, దాని గురించి ఇంకా వివరంగా ఆ అంశంతో ప్రారంభం చేయడం అనేటువంటిది చేస్తారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, వారి సంపాదకీయాలలో ఇతర సాహిత్యకీయాలలో కొంచెం కనిపిస్తుంది, మిగతా అంశాలపై రాసినటువంటి సంపాదకీయాలు కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. ఈ లక్షణము ఏంటంటే ప్రశ్నార్థక వాక్యాలను వరుసగా గుప్పించడం అనేటువంటిది ఉంది. సో ఇక్కడ ఇందులో కూడా మనకు అది గమనించాము. ఈ ఉదాహరణలో కూడా మరొక ఉదాహరణ చూసినట్లయితే, పులుగు శ్రీనివాస్ అన్నలు నవలను సమీక్ష చేస్తూ ఈ సంపాదకీయాన్ని ఎలా ప్రారంభం చేస్తారో చూద్దాం. నువ్వు నైజాం రాజు కాలం నాటి దొరల లెక్క ఉండకూడదు. ఖద్దరు బట్టలు వేసుకున్న నాయకుల్లాగా ఉండాలి. ప్రభుత్వానికి టోపీ పెట్టి పైసా పెట్టుబడి లేకుండా ఫ్యాక్టరీలు పెట్టొచ్చు. బ్యాంకులను దగా చేసి కోటీశ్వర్లు కావచ్చు. పైసలతో ఈ ప్రపంచంలో కొనలేనిదంటూ లేదు. అధికార పార్టీ టికెట్టు కొనవచ్చు, ఎన్నికల్లో ఓట్లు కొనవచ్చు, ఆ తర్వాత మంత్రి పదవి కొనవచ్చు.
చివరికి ప్రభుత్వం ద్వారా ఈ దేశాన్ని అమ్మివేయవచ్చు అంటూ ప్రారంభం చేస్తారు. ఇందులో ఎంత వాస్తవ విషయాలు, సమకాలీన సమాజానికి దర్పణం పట్టేటువంటి విషయాన్ని ఇందులో చర్చించారు. సరే, ఆ పక్కన పెడితే ఇలాంటి దీంతో వీరు ఒక సంపాదకీయాన్ని ప్రారంభించడం అనేటువంటిది చేస్తారు. అలాగే స్త్రీవాదంలో కమలాదాస్ సరికొత్త ముద్రలు అనేటువంటి సంపాదకీయంలో ప్రారంభాన్ని చూసినట్లయితే ఒక శ్లోకంతో ప్రారంభం చేస్తారు. సంసార విషవృక్షస్య ద్వేపలే అమృతోపమే కావ్యామృత రసాస్వాద సంగమ సజ్జనై సహా. అంటే సంసారమైనటువంటి విష వృక్షానికి రెండే రెండు అమృత ఫలాలు ఉంటాయని, అందులో మొట్టమొదటిది కావ్యామృత రసాస్వాదం అని, రెండవది సత్పురుష సహవాసం అని చెప్పి ఒక ప్రాచీన సూక్తితో సంపాదకీయాన్ని ఇక్కడ ప్రారంభం చేస్తారు. అలాగే కొన్ని కవిత్వ పంక్తులతో ప్రారంభం చేయడం కూడా మనం చూడొచ్చు. మనం అన్ని చెప్పడం లేదు, ఒకటి రెండు మాత్రమే చూసి వెళ్ళిపోదాము. మనసులు ఇరుకైన వేళ మీ తోడు నీడ రజని సునీత, తెలుగు నేల నిలిచి వెలుగు సన్నని సోగతీగ మెరుపు రేఖ సొగసు అని ఒక కవి అంటే వేరే వాళ్ళు రాసేటువంటి కవిత్వ పంక్తులతోటి దీన్ని ప్రారంభం చేస్తారనమాట. అలాగే అవి ఫ్రెంచ్ విప్లవ దినాలు, ఫ్రాన్స్లో వస్తున్న పెను మార్పుల్ని అక్షరబద్ధం చేయడమే కాదు, కొత్త సృష్టికి పురిటి నొప్పులలో భాగంగా అప్పుడప్పుడే రాజ్యాంగ రచనకు ఉద్యమిస్తున్న రోజులవి. నాటి రాజ్యాంగ రచయితలలో ఒకరైన టెలిరాండ్ మానవ జాతిలో సగానికి సగం మందికి పరిపాలనలో ప్రాతినిధ్యం లేదని అనడానికి తాను సిద్ధంగా లేనన్నాడు. అయితే అంతటి వాడు కూడా స్త్రీలకు ఓటు హక్కు ఇవ్వడానికి కొంత తటపటాయిస్తున్న దశలో ఎందుకివ్వరు, ఇచ్చి తీరాలని గద్దించిన వారు ఒకరే ఒకరు. ఆమె పేరు వోల్స్టోన్ క్రాఫ్ట్. ఈ ఉపోద్ఘాతం అంతా, ఇదంతా ప్రారంభంలో ఇచ్చినటువంటి ఉపోద్ఘాతం అన్నమాట. ఈ ఉపోద్ఘాతం అంతా దేనికోసము? ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించింది అనుకోగలమా, లేదంటే వోల్స్టోన్ క్రాఫ్ట్కి సంబంధించింది అనుకోగలమా, లేదంటే టెలిరాండ్కి సంబంధించింది అనుకోగలమా? కాదు. స్త్రీవాద సాహితీకి చిరునామా అయినటువంటి సత్యవతి గారికి, స్త్రీవాదానికి ప్రతీకలుగా నిలిచే ఆమె కథలకు సంబంధించినటువంటి ఉపోద్ఘాతము అని చెప్పి మనం అనుకోవడానికి ఉంది. ఆ ప్రారంభంలో చూసి ఇంకేదో విషయం చెప్తారేమో అనుకుంటాము, కానీ తీరా ఈ రచన గురించి చెప్పడం కోసం ఇచ్చినటువంటి ఉపోద్ఘాతం అన్నమాట అది. అలాగే వీరి సంపాదకీయాలలో కవితాత్మకత అనేటువంటిది కనిపిస్తుంది. అంటే ఒక సృజన రచయితలలో సృజనాత్మకత ఉండడం కాదు, ఆ సృజనాత్మక రచయితలను సమీక్షించేటటువంటి సంపాదకీయాలలో కూడా అలాంటి సృజనాత్మకత, అలాంటి కవితాత్మకత, ఒక సాహిత్య వచనం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. అందుకే మనకు ఎవరు చేకూరు రామారావు గారు అంటారు, ఇందులో సంగీతం ఉంది అని చెప్పేసి. దాన్ని మనం చూసినట్లయితే మన నాటకకర్తలు ఇందాక చెప్పుకున్నాం కదా మన ప్రారంభంలో, నాటకాల మన పాత్రోచిత భాష కనిపిస్తుంది, కానీ ఇందులో విషయానుగుణమైనటువంటి భాష కనిపిస్తుంది. అది ఇతర సంపాదకీయాలటువంటి భాషకు, సాహిత్యకీయాలలో ఉన్నటువంటి భాషకు ఆ తేడాను మనం స్పష్టంగా గమనించవచ్చు అనమాట. అది మనకు విషయంలోనూ కనిపిస్తుంది, ఆ కవితాత్మకత అనేటువంటిది. వారి శీర్షికల్లో కూడా అది మనకు కనిపిస్తుంది. ముందుగా కొన్ని శీర్షికలు చూసినట్లయితే అవి చాలా కవితాత్మకంగా, చమత్కారంగా, గమ్మత్తుగా, మనల్ని ఆకట్టుకునే విధంగా, ఆకర్షించే విధంగా, ఆలోచింపచేసే విధంగా కూడా ఉంటాయి వీరి శీర్షికలు. అందులో ఉన్నటువంటి ఆ కవితాత్మకంగా రాశారు, లేదంటే ఒక ప్రాసలు, అనుప్రాసలు ఇలాంటి వాటితోటి చమత్కారంగా చెప్పడం. వాటికి కొన్ని ఉదాహరణలు చూద్దాము. పీడనపై పడగెత్తిన శ్వేతనాగు, అంటే బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి గారి గురించి రాస్తూ పీడనపై పడగెత్తిన శ్వేతనాగు అంటారనమాట. అంటే ఆ నాగు ఎలా బుసగొడుతుందో ఆ విధంగా పీడనపై ఈమె కూడా బుసలు కొట్టినటువంటి రచయిత్రి కాబట్టి ఆ తత్వాన్ని, ఆ థీమ్ ఇక్కడ ధ్వనించే విధంగా శీర్షిక పెట్టడం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాము. అలాగే నల్ల రేగడి దున్ను చూడు తెల్ల జొన్నలు పండవేమో, పైడి చంద్రలత రేగడి విత్తుల గురించి ఇచ్చినటువంటి శీర్షిక అనమాట. చెమరించిన కన్నుల నుంచి చివురించిన కవిత్యమని. అలాగే నమ్ముకున్న నేలను కమ్ముకున్న కేతు కథనం, విశ్వనాథ్ రెడ్డి గారి గురించి రాయడం. ఆత్మ నివేదనలో అసంతృప్తి ఛాయ ఆకుపచ్చ లోయ, అసంతృప్తి ఛాయ ఆకుపచ్చ లోయ. నెల్సన్ రోలిహాల గుండె గుండెలో మండేలా, కరీబియన్ కవి సామ్రాట్ వాల్కాట్, ఇలా శీర్షికల్లో మనకు ఇలాంటివి కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా వారి సంపాదకీయాలలో ఆ కవితాత్మకమైనటువంటి పంక్తులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూస్తే, వ్యవసాయాన్ని మించిన కళేముంది, వ్యవసాయదారుడిని మించిన కళాకారుడెవడు, పొలం కాగితం పైన నాగలి కుంచెతో గీసే అద్భుత చిత్రాలు పచ్చని చేలు, మట్టిని మాణిక్యంగా మలచగలిగే పరుస వేదిని ఎరిగిన స్వర్ణకారుడు,
ఎద్దుల మువ్వల నేపథ్యంలో అలుపు తీర్చుకోను ఆసువుగా పాడుకునే పాటలతో సంగీతకారులకే సంగీతకారుడు, ప్రకృతి మాత గీచిన అపురూప చిత్రంలో ఆమె మురిపంగా దిద్దుకున్న ముద్దు బిడ్డడు వ్యవసాయదారుడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి, వ్యవసాయదారుడు గురించి ఎంత అద్భుతంగా వర్ణించాడు ఇక్కడ. అలాగే కాంతి గోపురాలు అనే సంపాదకీయంలో వీరంతా మాటల కర్మాగారాలు కడుతున్నారు, కళ్ళను సెలయేళ్లుగా తిప్పుతున్నారు. ఒక ఒక గొప్ప కవి ఏమైనా రాశాడేమో ఈ పంక్తులను అన్నట్లుగా రాస్తున్నారనమాట. అక్షరాల రహదారిలో వచన కవిత పుష్పాలు వికసించనివ్వని పహారా కొత్వాలను కవన ఖడ్గంతో నరికేస్తున్నారు, శిఖండి పదాలను ఉరితీస్తున్నారు. ఈ విధంగా సాగుతుందన్నమాట. ఇది ఎంత కవితాత్మకంగా తెలియజేశారు. ఇలాంటివే వారి సంపాదకీయానికి ఒక పఠనీయతను తీసుకొచ్చినటువంటి అంశాలుగా చెప్పొచ్చు. వారి సంపాదకీయంలో పఠనీయత అనేటువంటిది చాలా గొప్పగా ఉంది. సో ఇలాంటి అంశాల ద్వారా ఆ పఠనీయత వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని చాలామంది దీనిలో ఒక లయ, ఒక శ్రావ్యత, ఒక సంగీతము ఉంది అని చెప్పి పలువురు అభిప్రాయపడడం జరిగిందనమాట. ఇందాక మనం పైన చెప్పినటువంటి ప్రాసలతోటి కవితాత్మకంగా పెట్టినటువంటి శీర్షికలను చూసాము. ఇప్పుడు రచయిత పేరు కానీ లేదా రచయిత పేరు కానీ వచ్చే విధంగా శీర్షికలు పెట్టడం కూడా చేశారనమాట ఏబిక ప్రసాద్ గారి సాహిత్యకీయాలలో. అది నీలాటి రేవు నిర్మల, పాతాల గంగ విమల, అంటే కొండేపూడి నిర్మల గారు మనకు వంటిలో రాసినటువంటి విమల గారి గురించి రాసినటువంటి సంపాదకీయం అనమాట. నీలాటి రేవు నిర్మల, కొండేపూడి నిర్మల గారి పేరు వచ్చింది. పాతాల గంగ విమల గారిని తీసుకొచ్చారు. అలాగే పీడనపై పడగెత్తిన శ్వేతనాగు, ఇందాక చెప్పుకున్నాం కదా, అందులో కూడా ఉదాహరణ ఇచ్చాము. పీడనపై పడగెత్తిన శ్వేతనాగు మహాశ్వేతాదేవి, క్రాస్ రోడ్స్లో కలిసిన కథాశివరావు, అంటే కె సదాశివరావు గారి గురించి కథాశివరావు అంటారనమాట. భారతీయ నవలాకాశంలో అరుంధతి నక్షత్రం, అంటే అరుంధతి రాయ్ గారి గురించి చెబుతూ భారతీయ నవలాకాశంలో అరుంధతి నక్షత్రం అంటారనమాట. అంటే మనకు పురాణాలలో అరుంధతి వశిష్ఠుని సతీమణి ఇల్లాలు అరుంధతి కనిపిస్తుంది. ఆమె పాతివ్రత్య ధర్మానుసారంగా భర్తలాగే కమండలాన్ని చేతధరిస్తే, ఇక్కడ ఈ అరుంధతి కమండలం ప్లేస్లో కత్తిలాంటి కళాన్ని ధరించింది అని చెప్పి తీరాల్సిందే అనమాట. అలాగే విశ్వాసాల ముకుందమాల, వలసపోయిన మందహాసం, ఇందులో పశ్చిమ బెంగాల్లో జన్మించి హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకున్నటువంటి కథకులు, కవి, అనువాదకులు ముకుంద రామారావు గారు రాసినటువంటి వలసపోయిన మందహాసం కవితా సంపుటి మీద రాసిన సంపాదకీయం ఇది. ఇది ప్రవాసాంధ్రుడిగా ఏదో మూల ముకుంద రామారావులో అసంతృప్తి ఉన్నా దృష్టిని సంకుచితం చేసుకోకుండా ఒక ఆశావాదిగా, విశ్వాసాల ముకుందమాల అన్నారు ఇక్కడ, ఆశావాదిగా అన్నమాట. దీని ప్రతిబింబంగానే ఆ మాట వాడారు. ఆశావాదిగా తనను తాను మలుచుకోవడానికి జరిపినటువంటి ప్రయత్నంగా వారి వలసపోయిన మందహాసంలోని కవితలు కనిపిస్తాయి. అందుకే ఇదంతా కూడా ధ్వనించేలాగా శీర్షిక పెట్టడం అనేది మనకు ప్రతి చోట కనిపిస్తుంది. ఈ విధంగా వారి శీర్షికలు వారి ఆ రచయిత యొక్క తత్వాన్నో లేదా రచన స్వభావాన్నో తెలియచేసే విధంగా ఉంటాయి. ఇక వారి వాక్య నిర్మాణం విషయానికి వస్తే, వారి వాక్య విన్యాసంలో ఒక్కొక్కసారి అలతి పదాలతో చిన్నవిగాను చిన్న వాక్య నిర్మాణము ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక గొలుసు కట్టులాగా కూడా సాగిపోతూ ఉంటుంది వారి వాక్య నిర్మాణము. ఒక చిన్నవి ఎలాగో మనం సర్వత్రా కనిపిస్తాయి కాబట్టి చూస్తాము. పెద్ద వాక్య నిర్మాణానికి 1-2 ఉదాహరణలు ఇక్కడ తెలియజేస్తాను. అశ్వఘోషుని వజ్ర సూచికి ఇంతకు ముందు ఏ మేరకు ఎంత విస్తృతంగా ప్రచారం లభించి ఉండకపోతే ఎందుకు అలా జరిగిందో మనకు తెలియదు. కానీ యువ తాత్వికుడు నిత్య అనుశీలనతో పరిశీలనతో తల మునకలై హేతువాద దృష్టిని సామాజికులకు అబ్బించడం కోసం శ్రమిస్తున్న రవిచంద్, మన బ్రాకెట్లో మిలింద ప్రచురణలు గుంటూరు అని కూడా విషయం ఇస్తారనమాట. వారి రవిచంద్ కృషి ఫలితంగా అశ్వఘోషుని సామాజిక దర్శనం మనకు తొలిసారిగా అందమైన తెలుగులో లభించింది. ఒక 5-6 లైన్లు ఒకే వాక్యంగా ఉండడం అనేది గమనిస్తాము. ఇంకొక ఇది చూస్తే, అతి ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తూ మనందరికీ విద్యుత్ వెలుగులు పంచుతున్న కోల్బెల్ట్ కార్మికుల కన్నీళ్లు కడగండ్లు పూర్వరంగంగా కల్లారా చూస్తూ కరిగిపోయిన చమన్ ఎడారి స్వప్నం మధ్య కవితా సంపుటి రూపంలో తన ఆశయాలను, ఆదర్శాలను, ఆక్రోశాలను, కళలను, జీవన సమరంలోని ఎగుడు దిగుళ్లను మన కళ్ళ ముందు పరిచాడు. ఇట్లా పెద్ద వాక్యాలు రాయడం కూడా వీరి ఇతర సంపాదకీయాలను కనిపిస్తూ సాహిత్యకీయాల్లో ఇప్పుడు ఇచ్చినటువంటి ఉదాహరణలు సాహిత్యకీయాలలో నుంచి ఇవ్వడం జరిగింది. ఇక
చిన్న పెద్ద వాక్యాలు రెండు కూడా వాడి ఒక విలక్షణమైనటువంటి శైలిని సాధించారు వారు అని చెప్పొచ్చు. ఇక ఒకే రకమైనటువంటి వాక్యాలను వరుసగా గుప్పించడం కూడా వారి సంపాదకీయాల్లో మనం గమనిస్తాం. అంటే ఒక సమతులన వాక్యాలు అంటాం చూడండి, అవి కూడా మనకి ఎక్కువగానే కనిపిస్తాయి. ఇది ఇలాంటి వాక్యాలను ఒక బ్యాలెన్సింగ్ సెంటెన్సెస్ అని అంటుంటారు. దీని వలన రచనకు ఒక వేగం వస్తుందన్నమాట. అలాంటి వాటికి ఉదాహరణలుగా చూసినట్లయితే, ఈ తరం వారికి తెలియని ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. కోల్గేట్ పేస్ట్ తెలిసినంతగా కచ్చిక పొడి తెలియదు, కల్లాపి పేరు తెలియదు. కర్ర తెలిసినంతగా ముగ్గు కర్ర తెలియదు. బావులు తెలిసిన మోట బావులు ఎరుకలేదు. గోదావరి తెలుసు గాని వెన్న కాచిన తర్వాత నెయ్యి అడుగున దిగే గోజారి ఎరుగరు. బల్ల తెలుసు గాని బండి జల్ల తెలియదు. అడుసు తొక్కడం తెలిసినా చేను దమ్ము చేయడం తెలియదు. మొక్కకు పాదులు తీయడం తెలిసినా గొప్పులు పోసుకోవడం తెలియదు. గిత్తలు తెలిసినా వాటి గిట్టలు తెలియవు. మట్టి తెలుసు గాని మొరుసు మట్టి తెలియదు. దుబ్బలు తెలిసిన ఓదెలు తెలియవు. ఈ విధంగా సాగుతుందన్నమాట. అంటే వాక్యాల్లో ఇలాంటి నిర్మాణ సమత వలన రచనకు ఒక వేగం వస్తుంది, అందం వస్తుంది, ఆకట్టుకునే గుణం వస్తుంది, శైలికి ఒక వైవిధ్యం వస్తుంది అని నా అభిప్రాయము. అలాగే పద్య పాదాలను ఇందాక మనం చెప్పుకున్నాము. ఒక చోట పద్య పాదాన్ని నన్నయ్య విశ్వనాథ గారుల గురించి చెప్పేటప్పుడు వారి పద్యాన్ని కూడా ఉటంకించారు అని చెప్పి, దానికి మరొక ఉదాహరణ కూడా మనం మరికొన్ని చాలానే ఉన్నాయి. ఇందాక జేకే రోలింగ్ రచన హ్యారీ పాటర్ గురించి రాస్తున్నప్పుడు కూడా మధ్యలో ఒక పద్యపాదాన్ని తీసుకొస్తారు. మధ్యలో నాచన సోమన ఉత్తర హరివంశాన్ని తీసుకొచ్చి ఎవరి గురించి చెప్తూ జేకే రోలింగ్ రచన హ్యారీ పాటర్ గురించి రాస్తున్నప్పుడు మధ్యలో నాచన సోమనాథ్ గురించి ప్రస్తావన తీసుకొస్తారు. అంతేకాదు, గురువులు చెప్పరే చదువు కొంత వివేకము ఇమ్ము మిమ్ము చేరదే అనే పద్యపాదాన్ని ఉదహరిస్తారు. గురువులు చెప్పరే చదువు కొంత వివేకము మిమ్ము చేరదే అనే పద్యపాదాన్ని ఉదహరించడం చూస్తాము. ఇక కొందరు రచయితల గురించి చెప్పేటప్పుడు వారి పేరుతో పోలిక ఉన్నటువంటి సామ్యం ఉన్నటువంటి పురాణ పాత్రలను కూడా తీసుకొచ్చి చెప్తూ ఉంటారనమాట. అంటే ఒక రచయిత గురించి చెప్తూ వారి పేరుతో పోలిక పురాణ పాత్రను తీసుకురావడం, అలాంటి పురాణ పాత్రను తీసుకొచ్చి ముచ్చటించడము, దాని ద్వారా ఒక కొత్త సందేశాన్ని ఇవ్వడం కూడా మనం ఇక్కడ గమనిస్తాము. అరుంధతి రాయ్ గారి గురించి చెప్పేటప్పుడు వశిష్ఠుని భార్య అయినటువంటి, ఇందాక మనకు ఉదాహరణలో చూసాము, అరుంధతి గురించి తీసుకురాడు, పురాణ పాత్ర అయినటువంటి అరుంధతిని తీసుకొచ్చి చూపించారనమాట. అక్కడ ఆమె ఏ విధంగా ఉంది, ఇక్కడ దాని ద్వారా కూడా ఒక కొత్త సందేశాన్ని ఇచ్చారు. ఆమె కమండలాన్ని చేతబట్టి కత్తి లాంటి కళాన్ని చేతబట్టింది అన్నటువంటి దీన్ని ఇచ్చారు. అలాగే వాసిరెడ్డి సీతాదేవి గారి గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు రామాయణంలో ఉన్నటువంటి సీతను తీసుకొస్తారన్నమాట. అంటే ఆ సీత భర్త వెలుగులో ప్రకాశిస్తే ఈ సీత స్వయం ప్రకాశ అనేటువంటి సందేశాన్ని ఇవ్వడం కోసం అని చెప్పి ఇలాంటి ప్రయోగాలు కూడా వారు చేస్తున్నారు. అసలు ప్రయోగాల పుట్ట ఏవిక గారి సాహిత్యకీయాలు అని మనం చెప్పొచ్చు. ఇక సామెతలు, జాతీయాలు, ఇందాక చెప్పినట్టు కవితాత్మకమైనటువంటి పదాలు ఇవి ఎక్కువగా వాడడము, ప్రశ్నార్థక వాక్యాలను ఎక్కువగా గుప్పించడము, ప్రశ్నలను వరుసగా గుప్పించడము, ఒక్కొక్క చోట కొన్ని చోట్ల ప్రశ్న దాని సమాధానం రెండు ఇవ్వడం కూడాను మనం చూడొచ్చు అనమాట. ఇవి కూడా వారి శైలికి ఒక విశిష్టతను, ఒక గొప్పతనం, ఒక ప్రత్యేకతను తీసుకొచ్చేటటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. అసలు వారి సాహిత్యకీయాలు సాహిత్య భాషలోనే మనల్ని పలకరిస్తాయి. వాటికి చూసినట్లయితే పూటభత్యం పుల్ల వెలుగుగా, జీవితం నడిపొద్దుకు చేరకుండానే అనేది, ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు, బౌద్ధ మతాన్ని నాశనం చేయడానికి. అలాగే గజ్జె కట్టారు, లక్ష్మణ రేఖ, ఇలాంటి పదాలు మన కవితల్లో వాడేటటువంటి పదాలను ఇక్కడ మామూలు వచనంలో ఇతను సాహిత్యకీయాల్లో వాడడం చూస్తాము. అలాగే ఒట్టికెగరలేనివాడు స్వర్గానికి నిచ్చెన వేయడము, స్వాతి వానకు ఎదురు చూసే ముత్యపు చిప్ప, ఇలాంటివన్నమాట. అలాగే విదేశీ రచయితలను గురించి రాస్తున్న ఈ విషయం కూడా మనం గమనించాలి. విదేశీ రచయితల గురించి రాస్తున్నా కూడా తెలుగు నుడికారపు సొంపును గుబాలింప చేస్తారు. అంటే ఆ విధంగా వాళ్ళను విదేశీ రచయితలను కూడా మనకు దగ్గర చేయడం అనేటువంటిదో లేదా అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇందా చెప్పుకున్నాం కదా, ప్రశ్న సమాధానం రెండు ఇవ్వడం కూడా చూస్తామని చెప్పి, దానికి ఏంటనంటే చంద్రకళ పూర్ణోదయం ఎప్పుడు, ఒక శీర్షిక అనమాట ఇది. చంద్రకళ పూర్ణోదయం ఎప్పుడు? చరిత్రాభాస పాలు కానప్పుడు. దానికి ప్రశ్న సమాధానం రెండు ఇస్తారనమాట. అలాగే అప్పుడు గాని శాంతి
శాంతి విశ్రాంతి దొరకదు. అప్పుడు గాని క్రాంతి కిరణాలు చొరబడవు. ఆ ముహూర్తం ఎప్పుడు? సంచలన సముద్ర ఘోషలో మన శబ్దం బిందువులైనప్పుడు, ఆదర్శ శిఖరాల నుంచి మనిషి ఎన్నటికీ జారిపోనప్పుడు. అంటే ప్రశ్న ఇవ్వడము, సమాధానం ఇవ్వడము. వీటి వల్ల కూడా విషయాన్ని ఒక మోపన ఏకరువు పెడుతున్నట్టుగా కాకుండా, అంటే ఇలా ప్రశ్న సమాధానం ఇవ్వడం మూలంగా ఏమవుతుందనంటే, అంటే ఏదో ఒక మూసబోసినట్లు విషయాన్ని ఏకరువు పెడుతున్నట్టుగా కాకుండా పాఠకునితో ఒక సంభాషిస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. దాని ద్వారా పాఠకునికి ఒక ఆసక్తి కలిగేటటువంటి ఆస్కారం కూడా మనకు ఉంటుంది. అలాగే ఏబికే ప్రసాద్ గారు ఒక విషయం గురించి వారలా అంటున్నారు, వీరిలా అంటున్నారు అని చెప్పి వాళ్ళ అభిప్రాయాలు వీళ్ళ అభిప్రాయాలు ఇవ్వడమే కాదు, తన అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తారు. మామూలుగా సంపాదకీయంలో ఒక వ్యాఖ్యానం అనేటువంటిది, వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం అనేటువంటిది ఉంటుంది. ఇతను ఈ సాహిత్యకీయాలలో కూడా అది కొంచెం ఎక్కువగానే మనకు చూపిస్తూ ఉన్నారు. దానికి కవికి గాని రచయితకు గాని ప్రమాణం ఏది అంటే వారి అనుభవాలు, పరిశీలన శక్తి, అభివ్యక్తి అని చెప్పాల్సి ఉంటుంది అని అనడము. నిశిత పరిశీలన శక్తి కలవాడికి గ్రూపులతో నిమిత్తం ఉండదు, వర్గాలతో చెలిమి అంతకంటే ఉండదు అనడము. ఇలాంటివన్నీ కూడా వారి అభిప్రాయాలను వ్యక్తం చేయడమే అవుతుందన్నమాట. ఇక వీరి గురించి ఏబికే ప్రసాద్ గారి సాహిత్యకీయాల గురించి దాశరథి రంగాచార్య గారు చెబుతూ, నిబద్ధాక్షరిని ఒకసారి పరిశీలిస్తే ఏబికే పాత్రికేయ దశను దాటి సృజన రచయిత దశకు ఎదిగాడని స్పష్టమవుతుంది. అంటే పాత్రికేయ దశను దాటి సృజన రచయిత దశకు, ఇందాకే మనం అనుకున్నాము, సృజనాత్మక రచనలను సమీక్ష చేసేటటువంటి సంపాదకీయాలలో వీరి సృజనాత్మకత కనిపిస్తుంది అని చెప్పేసి చూడి ఇతను కూడా ఎంత చక్కగా తెలియచేశారు. ఏబికే వచనానికి సోయగం ఉంది, పరిపక్వత ఉంది, పరిమళం ఉంది. అతను ఒక్కొక్కసారి రచనలో కవిత్వపు తలుపులు చూపిస్తాడు, ఒక్కొక్కసారి ఆవేశంలో అక్షర జలపాతాలు కురిపిస్తాడు. ఈ శిల్పం అతనికి నిబద్ధత వల్లనే అబ్బింది. ఈ సాహిత్యకీయాలలోని ప్రతి రచన ఒక కావ్యం అని అభిప్రాయపడ్డారు. సాహిత్యకీయాల గురించి ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి అంశాలను చూసినట్లయితే, ఇప్పుడు దాశరథి రంగాచార్య గారు ఆ సాహిత్యకీయాల గురించి చెప్పినటువంటి మాటలతో మనం ఏకీభవించకుండా ఉండగలమా చెప్పండి? సాహిత్యకీయాలలో ఏబికే ప్రసాద్ గారి అభిరుచి వైవిధ్యము, దృష్టి వైశాల్యము, కొన్ని ఆదర్శాల పట్ల నిబద్ధత, కొన్నింటిలో సామాజిక బాధ్యత మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏబికే ప్రసాద్ గారి సాహిత్యకీయాలు కవి చేతి పొత్తిళ్లలో ఒదిగిన కలం చేసినటువంటి విన్యాసాలను వివరంగా చర్చించినటువంటి ఈ సాహిత్యకీయాలు అందరూ కూడా చదవదగినటువంటి ఆణిముత్యాలు. ఆ ఆణిముత్యాల లాంటి వీరి సాహిత్యకీయాలు చదివి చాలా మంది పాఠకులు వారి స్పందనలో తెలియచేసి ఉన్నారు. అది వారి పుస్తకంలోనే ఇవ్వడం జరిగింది. చివరిలో వారిలో నాయని కృష్ణకుమారి గారు కావచ్చు, సుప్రసిద్ధ తమిళ రచయిత శివశంకరి గారు కూడా ఉన్నారనమాట. వారి సాహిత్యకీయాల మీద తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి వారిలో ఒక్కటి మాత్రము ఇక్కడ చదివి వినిపిస్తాను. నాయని కృష్ణకుమారి గారు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాన్ని. సాహిత్యకీయాలు చదివి నాయని కృష్ణకుమారి గారు ఇచ్చినటువంటి స్పందన ఇది. పాత్రికేయ ప్రపంచంలో అగ్రస్థానంలో కుదురుకున్న వారు ఏబికే ప్రసాద్. వారు సాహిత్యకీయాలు పేరుతో గుదిగూర్చిన సంపాదకీయ శకలాలను చదివాను. ఇవన్నీ ఆహ్లాదకరమైన పద్ధతిలో పాఠకుని మెదడుకు మేత వేసే రీతిలో ఉన్నాయి. వీటి శీర్షికల మధ్య ఒక సాహిత్య చతురుడు, ఒక భాషా శిల్పి, ఒక అనుదిన ఘటన వివేచనశీలి తలుక్కుమని మెరుస్తుండడం ముచ్చటగా అనిపిస్తుంది. దేశ విదేశ విషయాలు, తాత్విక చింతనలు, కవితా విహారయాత్రలు, విజ్ఞానం వివేచన కలగలిసిన పరిపక్వ మేధో విలసనాలు, ఇంకా ఎన్నో విషయాలతో ఈ నిబద్ధాక్షరి తీర్చిదిద్దడం పాఠకుల చేతనావర్తాన్ని విస్తృతం చేయడానికే. తన శైలి పటుత్వం వల్ల ముక్కుకు తాడు వేసి, ఇందాక మనం పఠనీయత అనేటువంటిది ఉంది అని చెప్పుకున్నాము, తన శైలి పటుత్వం వల్ల ముక్కుకు తాడు వేసి ముందుకు లాక్కుపోయే ఈ సాహిత్య శిల్పిని మనం అభినందించకుండా ఉండలేము అని అన్నారనమాట. ఎవరు? నాయని కృష్ణకుమారి గారు. ఇట్లా తెలుగు పత్రికా రంగ చరిత్రలో ఒక ముట్నూరి కృష్ణారావు గారు కావచ్చు, ఒక నార్ల వెంకటేశ్వరరావు గారు కావచ్చు, వారి సరసన నిలవదగినటువంటి వారు ఏబికే ప్రసాద్ గారు. అలాగే తెలుగు పత్రికారంగ చరిత్రలో ఒక శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వారు. వీరి కళానికి ఎల్లలు లేవు, కులమత భేదాలు లేవు. కవినో రచయితనో కళాకారుడినో లేదా ఒక రచననో తీసుకున్నారు తప్పితే అందులో ఉన్నటువంటి మంచి చెడులను చెప్పారు. మంచి ఉంటే మెచ్చుకున్నారు, ప్రోత్సహించారు, చెడు ఉంటే దాన్ని దుయ్యబట్టారు తప్పితే వారు ఏ ప్రాంతీయ భేదాలు, ఇతర లాంటి భేదాలు వారికి ఏమాత్రము లేవు అనేటువంటిది వారి సంపాదకీయాలు చాలా స్పష్టం చేస్తాయి. ఇది మాత్రమే
అంటే ఇట్లా ప్రోత్సహించడం, మంచిని మెచ్చుకోవడము, చెడును తిరస్కరించడము, నిరసించడం, ఇది మాత్రమే తెలుసు. కాలంతో వారి కళానికి, కాలంతో పరుగులు పెట్టిన కాలాన్ని పరుగులు పెట్టించినటువంటిది వారి కలము అని మనం చెప్పొచ్చు అనమాట. అలాగా తక్షణం సాహితీవేత్తల ఈ సాహిత్యకేల గురించి ఒక విషయము, తక్షణము సాహితీవేత్తల దృష్టికి తీసుకురాదగినటువంటి నూతన పోకడలను సాహిత్యకీయాల ద్వారా అందిస్తున్నారు ఏబిక ప్రసాద్ గారు. ఇక్కడ ఒక విషయం, నేను వారిని ఈ సాహిత్యకీయాలు వార్త కానటువంటి సాహిత్యాంశాలపై సంపాదకీయాలు రాయాల్సినటువంటి అవసరం ఉందా అడిగినటువంటి ప్రశ్నకు వారు ఇచ్చినటువంటి సమాధానం ఒక్కసారి చూద్దాము. దినపత్రిక సంపాదకీయాలకు వారు ఇచ్చినటువంటి సమాధానం అనమాట ఇది. అంటే వారి మీద పిహెచ్డీ చేసినప్పుడు వారికి ఇచ్చినటువంటి క్వశ్చనీర్లో ఈ ప్రశ్న అడిగితే, వార్త కానిటువంటి సాహిత్య అంశాలపైన సంపాదకీయం రాయాల్సినటువంటి అవసరము ఎంతవరకు ఉంది, దాని ద్వారా మీరు ఆశించేటువంటిది ఏంటి అనేటువంటి అడిగిన ప్రశ్నకు వారు ఇచ్చినటువంటి సమాధానము, దినపత్రిక సంపాదకీయాలకు అస్పృశ్యమైనటువంటి అంశం అంటూ ఉండదు, ఉండరాదు. సంపాదకునికి కావలసిందల్లా సమగ్రమైన దృష్టి, ఎంచుకున్న విషయంపై అధికారము, పాఠకులను ఆలోచన వైపు నెట్టగల రచన నైపుణ్యము, వస్తు నిర్దేశంతో పాటు భావ వ్యాప్తికి తగిన దిశ గతిని నిర్ణయించడము. సాహిత్యానికి ఆ మాటకొస్తే లలిత కళలు సహా మానవ జీవితంలో పెనవేసుకున్న సకల శాఖలకు సంబంధించిన పరిణామాలను, వాటి ఉత్థాన పతనాలను ఒక కంట కనిపెడుతూ ఉండడమే కాక, వాటి పట్ల కూడా పాఠకులను అనురక్తుల్ని చేయడం, వాటి పురోభివృద్ధిలో పాలు పంచుకునేటట్లు చేయడం కూడా సంపాదకీయాల బాధ్యత కావాలి అని అంటారనమాట. అంటే ఎడిటర్ అనేవాడు ఏ ఒక్క అంశానికో పరిమితం కాకూడదు అనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేశారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, చివరగా ఒక విషయము, ఇంతవరకు మనం చూసాము, వారు ఎంత అధ్యయనం చేసి ఉంటే అంత విషయ పరిజ్ఞానము ఉంటుంది. ఆ విషయ పరిజ్ఞానం అంతా కూడా మనకి సాహిత్యకీయాలలో, అన్ని సంపాదకీయాల్లోనూ అన్ని రచనల్లోనూ కనిపిస్తుంది. అలాగే సాహిత్య సంపాదకీయాలలో కూడా మనకు చాలా ఎక్కువగానే కనిపించింది. కాకపోతే మనం మామూలుగా ప్రబంధాల గురించి అంటే ఈ అంశం ఇక్కడ చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ నా మనసులో అనిపించినటువంటి విషయం మాత్రం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను. మామూలుగా ప్రబంధాల గురించి చెప్పేటప్పుడు వాళ్ళలో ఒక పాండిత్య ప్రదర్శన, అంటే ఇస్తున్నటువంటి సందేశం కంటే పాండిత్య ప్రదర్శన ఎక్కువ ఉంది అని అంటారు. కానీ ఇందులో ఆ సందేశానికి కొదవలేదు. గొప్ప విషయాన్ని చర్చించడము, ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడము, మనల్ని ఆలోచింప చేయడము, ఇలాంటివి ఎన్నో అంశాలు ఉన్నాయి. కాకపోతే వారికి ఉన్నటువంటి పాండిత్యాన్నంతా మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా ఒక చిన్నపిల్లల మనస్తత్వంతో తెలిసిన విషయాన్నంతా, ఒక చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్ళి ఉదయం నుంచి సాయంకాలం వరకు స్కూల్లో ఉండి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలము, ఉదయం నుంచి సాయంకాలం వరకు స్కూల్లో ఏమేమి జరిగాయి అన్నీ కూడా వాళ్ళ అమ్మ వినకపోయినా అమ్మకు చెప్పేయడం అటువంటిది అలవాటుగా ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ తనకున్నటువంటి ఆ పరిజ్ఞానం అంతా కూడా ఇందులో వ్యక్తం చేయడము, ఒక్కొక్క సంపాదకీయాలు వ్యక్తం చేయడం అటువంటిది మనము చూస్తాము. అంటే వీరికి వేరే మస్తిష్కమే ఒక మహాసాగరం అన్నమాట. దానిలో నుంచి అంటే ఇన్ని చెప్పినా కూడా ఎక్కడ పునరుక్తులైనటువంటివి కనిపించవు. ఎందుకు అనంటే ఇందా చెప్పుకున్నట్లుగా వారి మస్తిష్కమే ఒక మహాసాగరం. ఆ సాగరం నుంచి ఎంత తోడుకున్నా కూడాను ఇంకా విషయాలు వస్తూనే ఉంటాయి. మనకు ఇతను జాషువాగా మనకు బుద్ధుడు ఆ ప్రేమతత్వాన్ని ఇక్కడ ఇచ్చి నిలిపి వెళ్ళాడు, మన భూగర్భంలో దాచి వెళ్ళాడు. దాన్ని మనము ఆ ప్రేమతత్వాన్ని కావలసిన వాళ్ళకు కావలసినంత పంచచ్చు అన్నట్లుగా ఇక్కడ వారి మస్తిష్కంలో ఉన్నటువంటి ఆ విషయ పరిజ్ఞానం అంతా అన్నమాట. దాన్ని ఎంత వాడుకున్న అతడు సంపాదకీయాల్లో ఇంకా మిగిలే ఉంటుంది ఆ విధంగా. కాకపోతే ఒక్క విషయం ఏంటి అంటే, పాఠకులకు కాస్త ఆ పరిజ్ఞానము ఇవ్వాల్సిన దానికంటే ఒక పిసరు ఎక్కువ ఇచ్చారేమో అనేటువంటి ఒక చిన్న ఆలోచన అయితే మాత్రం నాకు తడుతుంది. నేను చదువుకునేటటువంటి రోజులలో అప్పుడప్పుడే వ్యాసాలు రాస్తున్నటువంటి ప్రారంభం చేసినటువంటి రోజుల్లో త్రిపురనేని మధుసూదన్ రావు గారికి చూపించేదాన్ని అనమాట. నేను రాసిన వ్యాసాన్ని తీసుకెళ్ళి అప్పుడు వారు ఒక్క మాట అనేవారు. అంటే ఆ మాట ఏబిక గారికి వర్తిస్తుందని కూడా కాదు. అది చూసి ఈ పదాలు కొంచెం విశేషమైనటువంటి పదాలు అలాంటివి ఎక్కువగా పెట్టడం కాదు,
ఏదైనా కొంచెంగా వాడుకుంటే బాగుంటుంది. అంటే ప్రతి వాక్యము విశేషంగానే ఉండాలి, ప్రతి పదము విశేషంగానే ఉండాలి అని అంటే ఇప్పుడిప్పుడే నువ్వు ప్రారంభం చేస్తున్నావు, ఇంకా ముందు ముందు కూడా రాయాలి కదా, ఇంతటితో ఏమి ఆగదు కదా వ్యాసం రాయడం అనేటువంటిది. కాబట్టి నువ్వు అన్నీ ఒకేసారి నీకు ఉన్నటువంటి నీకు తెలిసినటువంటి పదాలన్నీ కూడా వాక్యం అంతా కూడా ఆ విశేషమైనటువంటి వాక్యం అంతా కూడా ఇలా పెట్టేస్తే ముందు ముందు ఏం రాస్తావు అనేటువంటి మాట అనేవారు నాకు పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది. కానీ ఇందాక అందుకే తెలియచేశాను. అంటే మనకైతే పరిమితమైనటువంటి పరిజ్ఞానము పద సంపద కానీ ఏబికే గారికి ఒక సాగరం అని చెప్పుకున్నాము. కాకపోతే నేను చెప్పదలిచినటువంటిది ఏంటంటే నాకు అనిపించినటువంటిది అది తప్పు ఒప్పుకోవడం నాకు తెలియదు. అంటే ఒక విషయం చెప్పేటప్పుడు కాస్త ఒక్క పిసరు ఎక్కువగానే విషయాలను ఇతడు తెలియచేశాడేమో అనేటువంటి భావన అయితే ఉంది నాకు. ఇంత మంచి అంశం పైన ఏబిక ప్రసాద్ గారు అంటే ఎంతో గౌరవభావం ఉంది నాకు. ఒక తండ్రి లాంటి వారు, ఎంతో ఆదరణపూర్వకంగా కూడా చూసినటువంటి వారు. నన్ను వారికి 4 కుమారులు అయితే 5వ కుమార్తె అమ్మ అని చెప్పి నన్ను ఆదరించినటువంటి వారు ఏబిక ప్రసాద్ గారు. వారి మీద పిహెచ్డి చేయడమే చాలా సంతోషంగా భావించాను. అలాంటిది ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వాటి మీద ఈ విధంగా మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి అరసం మన ఆచార్య గురుతుల్యులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే ఆనంద్ గారికి, ఈనాటి సభాధ్యక్షులు సురేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను చెప్పినటువంటి విషయాలు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ ఓపికతో విన్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. మేడం. సార్ భయంగా ఉంది. మనం ఇప్పటి వరకు శోభా మేడం గారి ఉపన్యాసం విన్నాము. మేడం గారు ఆయన మీద చేసిన ఆ గొప్ప జర్నలిస్టు ఎడిటర్ ఆయన ప్రసాద్ సార్ గారి మీద పరిశోధన చేయడం వల్లనేమో చాలా సమగ్రంగా చాలా అర్థవంతంగా చెప్పారు. మేడం గారు ఫస్ట్ ఏబికే ప్రసాద్ సార్ ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్లి అక్కడ మొక్కలను పుస్తకాలను అందరినీ పరిచయం చేస్తూ అటువైపు నుంచి సంపాదకీయాలకు వచ్చేటప్పటికి ప్రముఖ సంపాదకులు రామ్ గారు అన్న మాటలు నిజంగా ఒక సారు ఏబికే ప్రసాద్ సార్ గారి సంపాదకీయాలన్నీ చదివినట్లు అంత సమాచారాన్ని ఇచ్చారు మేడం. ఇవాళ లీడ్స్ గురించి అంటే శీర్షికల గురించి చెప్పడం అంటే మేము క్లాస్ రూమ్లో సార్ శీర్షికలు మేము చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తెలుసుకొని రాసుకొని మీరు చెప్తుంటే అవన్నీ నోట్ చేసుకున్నాము. అలానే ఇంకా ఈరోజు నిజంగా సార్ రాచపాలెం సార్ కావచ్చు, ఆనంద్ సార్ కావచ్చు, పెద్దలంతా అరసంలో ఉన్న పెద్దలంతా ఈ ప్రసంగం క్లాస్ రూమ్లో జర్నలిజం ఉండే క్లాస్ రూమ్లో చూపించాల్సిన అవసరం అయితే అనిపించింది మేడం. మా స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా ఇది వినిపిస్తాను మేడం. తర్వాత ఈ సంపాదకులుగా ఎలా ఉండాలనేది ఈ కొత్త తరం వచ్చే వాళ్ళందరికీ కూడా అంటే ఇష్టానికి వ్యతిరేకంగా రాయకూడదని ఒక నిబద్ధత సార్ నుంచి చాలా నేర్చుకోవాల్సినవి అయితే ఉన్నాయి. అంటే వీళ్ళందరూ చెప్పిన విషయాలు, తర్వాత సంపాదకీయాలు ఎలా ఉండాలి, సంపాదకీయాల్లో సాహిత్యం ఎలా ఉంది ఏంటి, ఆయన ఆదర్శ వ్యక్తిత్వాన్ని మాకు కళ్ళ ముందు ఉంచారు. 138 సాహిత్య సంపాదకీయాలు 2 కలిపి సాహితీకీయాలను చేసిన మొత్తం అందులోంచి ప్రముఖులన్నీ మీరు ప్రస్తావించారు. వాక్యాలు కూడా అందులో ముఖ్యమైన వ్యక్తుల యొక్క వాళ్ళు ఉటంకించిన అంశాలు కూడా చెప్పారు మేడం. చాలా విలువైన సమాచారాన్ని ఒక మంచి పాఠం మేము ఈరోజు తెలుసుకున్నాం మీ ఉపన్యాసం ద్వారా. చాలా కొత్త అంశాలు మేడం, చాలా విషయాలన్నీ అంటే సమగ్రతతో ఇచ్చారు. ఇంకా పెద్దలంతా మనకు ఇందులో ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. సార్ మేడం గారి ప్రసంగం మీద స్పందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఎక్సలెంట్ స్పీచ్ అండి. ధన్యవాదాలండి. ఎక్సలెంట్ స్పీచ్ వినిపించారండి, చాలా సంతోషంగా ఉంది. మీ ఉపన్యాసం చాలా చక్కగా కుదిరింది. మీ థీసిస్ అచ్చయిందా మేడం? అయిందండి. అది ఎక్కడ దొరుకుతుంది? విశాలాంధ్రలో దొరుకుతుందండి. ప్రజాశక్తి విశాలాంధ్రలో. అక్షర మేడం జలపాతాలు ఆత్మవిశ్వాస పారిజాతాలు అన్న పేరుతోటి
ఈ టైటిల్ ఇచ్చింది కూడా ఏబికే ప్రసాద్ గారే. అచ్చా. అక్షర జలపాతాలు ఆత్మవిశ్వాస పారిజాతాలు వారి సంపాదకీయాలకు కరెక్ట్ గా సరిపోయే శీర్షిక అన్నమాట. ఇది కూడా హెడ్డింగ్, పుస్తకం పేరుగా వారే నిర్ణయించారు. ఇది మీ నంబర్ ముద్రించబడిందండి. పెట్టండి మేడం, మీ నంబర్ చెప్పండి మేడం, నేను తర్వాత కాంటాక్ట్ చేస్తా. అలాగే సార్, అలాగే. కావాలి మేడం ఆ చెప్పండి, బుక్. చేసుకుంటా. అందరు రాసుకుంటారు, చెప్పండి. సురేష్ బాబు గారికి మీ నంబర్ తెలుసుంటే వారి ద్వారా తెలుసుకుంటాను, మీకు ఆయన కాంటాక్ట్ చేస్తాను సార్. కూడా తెలియదు మీరు నాకు. ఇప్పుడే చెప్పమంటారా? చెప్పండి మేడం. సరే సార్. 970 ఉమ్, 491 ఉమ్, 8212. థ్యాంక్ యూ. థీసిస్ మొత్తము కాకుండా వారికి సంబంధించి చేసినటువంటి టాపిక్స్ మాత్రమే పుస్తకంగా తీసుకురావడం జరిగింది. చేకూరు రామారావు గారు ముందు మాట రాశారు. చేకూరు రామారావు గారి సలహా మేరకే అన్ని చాప్టర్స్ కాకుండా కొంత మాత్రమే తీసుకొని చేయండి అని చెప్తే వారి సలహా ప్రకారమే దీన్ని కొన్ని చాప్టర్స్ మాత్రం తీసుకొని పుస్తకంగా తీసుకురావడం జరిగిందండి. వండర్ఫుల్ ధన్యవాదాలు, ధన్యవాదాలు సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. పతిసుమతి గారు బాగున్నారా? నమస్తే, బాగున్నారా? అసలు ఫస్ట్ సేవా కార్యక్రమము జరుగుతున్న సమయంలో మీకు అడిగితే మీ థీసిస్ ఏమిటని అడిగితే ఏబికే ప్రసాద్ గారు అంటే రియల్లీ ఐ గాట్ అస్టానిష్డ్. మీరు ఆ మాట చెప్పారు కూడా. నేను 2-3 సార్లు రిపీట్ చేశాను, రియల్లీ 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 అనేసి. ఎందుకంటే ఏబికే ప్రసాద్ మ్యాచ్లెస్, ఇట్ ఈస్ రియల్లీ అబోవ్ వర్డ్స్. అయితే ఆయన ఏమని పులి స్టాప్ లేకుండా 5 వాక్యాలు రాస్తారన్నారు కదా. ఒక వాక్యం పులి స్టాప్ లేకుండా 5 లైన్లు రాస్తారు. అలాగా మీరు ఎలాగ పట్టారో గాని స్పీచ్ మాత్రం ఎక్స్టెంపోర్. అసలు ఏబికే ప్రసాద్ గారు కనుక విన్నట్లుగా అయితే అదేంటి ఈ అమ్మాయి నేను రాసినవన్నీ నీ అమ్మాయి చెప్పేసింది ఏంటో అనుకుంటారు ఆయన. నిజంగా సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా చెప్పారండి. అది నిజంగా ధన్యవాదాలు సుమతి గారు, ధన్యవాదాలు. ఆయన ఒకసారి 25/9/2014లో ఢిల్లీలో విజ్ఞాన భవన్లో మన మోడీ గారు ఒక మాట అన్నారు. వాస్కోడిగామాలు పుడతారు, ప్రతి వీధిలో పుడతారు, మనం వలస వెళ్ళని అవసరం లేదు, ప్రపంచంలోని ప్రతి వీధిలోనూ వాస్కోడిగామాలు పుడతారు, అన్వేషిస్తూ భారత్కు క్యూ కడతారు అనేసి. దానికి ఏబికే ప్రసాద్ గారు 7/10/2014లో సాక్షి డైలీలో ఎడిటోరియల్ పేజీలో ఏమిటి గామాగానం అని రాశారు. వాస్కోడి గామా ఏమిటి గామాగానం. అసలు నిజంగా ఏబికే ప్రసాద్ గారు వలన నాకు లిటరేచర్ అంటే ఇంట్రెస్ట్ ఏర్పడిందండి. ఎక్సలెంట్ అండి ఏబికే ప్రసాద్ గారు. చాలా మందికి అసలు నిజంగా ప్రపంచాన్ని చూపిస్తారండి. ఒక ఎడిటోరియల్ చదివితే ప్రపంచాన్ని చూపిస్తారు ఆయన. మనం ప్రపంచాన్ని అన్వేషించేటట్లుగా మనకి అభిలాష కల్పిస్తారు. ఏబికే ప్రసాద్ గారి శిష్యులు మా వారు. మేము మా వారితో ఏబికే ప్రసాద్ గారి ఇంటికి కూడా వెళ్ళాము. ఆయన నన్ను అన్నారు, ఇదేంటి మీ ఆవిడ నీకంటే స్మార్ట్ గా ఉందని నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే నాకు చిన్నప్పటి నుంచి అక్షరం అన్నా చాలా ఇంట్రెస్ట్. కానీ మీరు మాత్రం ఈ స్పీచ్ అండి, ఏబికే ప్రసాద్ గారి ఎడిటోరియల్స్ ఎంత స్పీడ్ గా నడిపిస్తాయో మనల్ని, ప్రపంచం అంతా ఎలా తిప్పుతాయో. మీరు మమ్మల్ని 1.5 hours ఎంత 2 hours గానీ అంత స్పీడ్ గా చెప్పారండి. ఎక్స్టెంపోర్ అండి. టైం చూసుకుంటూ ఒక పక్క ముగించానండి, ఇంకా ఉన్నాయి కానీ టైం చూసుకుంటూ మొబైల్లో ముగించాను అనమాట. వంటింట్లోకి వెళ్ళడం, అక్కడ ఏదో వారి చేయడం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది, అది అందరికి తెలిసిన విషయమే. మనం ఏదో స్థానికులాకంగా కొన్ని ప్రస్తావించుకోవడం అంతే. అలా ఏం కాదు, ఏదో కంప్లీట్నెస్ అయితే ఐ ఫెల్ట్ అండి. ఎస్, ఐ రియల్లీ ఐ ఫెల్ట్. అంటే ఏబి గారి గురించి చెబుతూ మీరు ఆ కంప్లీట్నెస్ ని మాకు కలిగించారండి. ఎస్, రియల్లీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ మేడం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్కారం అండి. సురేష్ రాజ్పాలన్ సార్ మాట్లాడుతున్నారు. సార్ సార్ శరత్ సార్ శరత్ గారు ఉన్నారు చూడండి. సార్ శరత్ గారు మాట్లాడండి. సార్ మీరు మాట్లాడండి సార్, తర్వాత నేను మాట్లాడతాను.
రాసపాళెం గారు ముందు మీరు మాట్లాడండి సార్. డాక్టర్ కొణిదెల శోభకి మా పక్కూరు అమ్మాయి ఆమె శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి ప్రసంగము, నిండు ప్రసంగం కూడా. Yeah. డాక్టర్ ఏబికే ప్రసాద్ గారు సాధారణంగా పత్రికా సంపాదకులు మేధావులుగా ఉంటారు. కానీ నార్ల వెంకటేశ్వరరావు, ఏబికే ప్రసాద్ గారు లాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ మేధావులు. సంపాదకీయాల్లో, దినపత్రికల సంపాదకీయాల్లో సాధారణంగా ఆర్థిక రాజకీయ అంశాలే ఉంటాయి. సాహిత్యానికి కూడా ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాయి పత్రికలు, చాలా గొప్ప సేవ చేశాయి. కానీ సంపాదకీయానికి పక్కన పెడతారు సాహిత్యాన్ని. ఇటువంటి నేపథ్యంలో ఆయన సంపాదకీయము అనేటువంటిది పత్రిక గుండెకాయ లాంటిది. ఆ గుండెకాయలోకి సాహిత్యం అనేటువంటి రక్తాన్ని ఎక్కించారు ఆయన. అది ఆయన చేసిన ప్రయోగం. ఆయన సాహిత్యకీయాలు, నిబద్ధాక్షరి అనేటువంటిది ఒక సాహిత్య విమర్శకుడు లేదా సాహిత్య పరిశోధకుడు ఎంత విస్తృతంగా చదవాలనో తెలియజేస్తాయి మనకి. ఆ రెండు పుస్తకాలు నేను చదివినప్పుడు ఆయన ముందు నేను ఒక మరుగుజ్జులాగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనకి సాహిత్య విమర్శ అంటే ఏమిటి? పద్యానికి భావం చెప్పడం, తాత్పర్యం చెప్పటం, పెద్ద కథను చిన్న కథ చేయటం, సారాంశం చెప్పటమే విమర్శగా మనకు కొనసాగుతున్న కాలంలో మన శ్రీశ్రీ పక్కన ఒక విదేశీ రచయితను, ఒక విదేశీ రచయిత పక్కన మన వాసిరెడ్డి సీతాదేవిని కూర్చొని పెట్టడం అంటే తెలుగు సమాజానికి ప్రపంచాన్ని అంతటినీ పరిచయం చేయడం అన్నమాట. నేను 2005, 2007 మధ్య 2 ఏళ్ల కాలంలో ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘంలో సభ్యుడిగా ఆయనతో కలిసి తిరిగాను. తెలుగు రాష్ట్రం అంతా తిరిగాను. ఆ క్రమంలో వ్యక్తిగా ఏబీకే అంటే ఏమిటి నేను బాగా అర్థం చేసుకున్నాను. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఇందాక శోభ చెప్పినట్టుగా తనతో పాటు ఉండేవాళ్ళని తనతో సమానులుగా చూడటం, అది మార్క్సిజం అందించినటువంటి సంస్కారం. అది దూరంగా ఉండి ఒక ప్రసాదం విసిరేయటమో, లేకపోతే ఎడ దూరంగా నిలబడి పాదాలకు మొక్కించుకోవడం అనేట్టు ఆ బాపత్తు కాదు. ఎల్లలోకము ఒక్క ఇల్లై అనేటువంటి ఫిలాసఫీ ఏబికే ప్రసాద్ గారిది. ప్రపంచ సాహిత్యం అంతా మన సాహిత్యము, మన సాహిత్యం అంతా ప్రపంచానిది అని చాటి చెప్పిన ఏబికే ప్రసాద్ గారి మీద ఈరోజు మా అరసం కోరికను మన్నించి శోభమ్మ మంచి ప్రసంగం చేసింది. ఆమెకు అభినందనలు. ధన్యవాదాలు సార్. మీ మాటలు నాకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాయి. నిజంగా చాలా భయపడ్డాను. మీరు నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. బాగుంది సార్, నేను శరత్ని. సరే సార్. శోభ గారు, మేడం గారు చాలా చక్కటి ఉపన్యాసం, మంచి సంపాదకీయాన్ని ఏబికే గారి సాహిత్యకీయం మీద మంచి సంపాదకీయాన్ని మనకి అందించారు. అది నిజంగా చెప్పాలంటే అది మంచి సంపాదకీయం. ఏబికే గారి సంపాదకీయం అంటే అది తగిన సంపాదకీయం మనకి అందజేశారు. వినపడుతుంది కదండి? హలో, వినబడుతోంది సార్. వినిపిస్తుంది సార్. దానికి ఏబికే గారి మూర్తిత్వానికి ప్రధానమైనటువంటి నేపథ్యం ఏంటంటే మార్క్సిజం. ఆయన ఒక సంబంధ పత్రికా సంపాదకులకు ఉండే కొన్ని మైనస్ల్ని, నెగిటివ్ షేడ్స్ ఆయన అధిగమించడానికి దోహదపడింది మార్క్సిజం అనేది నా అభిప్రాయం. నా అభిప్రాయం అంటే నా సొంత ఆలోచనతో నేను చెప్పట్లేదు. ఆయనతో సహచరుడిగా పనిచేసినటువంటి జీవీఎల్ నరసింహారావు గారు, ఇప్పుడు లేరు ఆయన, ప్రజాపందాలు అనుకుంటా బహుశా వాళ్ళతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత ఆయన బయట పత్రికల్లో ఏబికే గారు బయటకు వచ్చి పత్రికల్లో పనిచేశారు, బయట పత్రికల్లో. అప్పుడు వాళ్ళిద్దరు సహచర్యం గురించి, ఏబికే గారి యొక్క విశిష్టత గురించి ఆయన మాతో, అంటే ఆయన కూడా జర్నలిస్ట్, నేను కూడా జర్నలిస్ట్ కాబట్టి మా జర్నలిస్ట్ మిత్రులకి ఆయన గురువుగా ఉండేవాళ్ళు. వృత్తి మిత్రులని ఆయన పేరు పెట్టాడు దానికి, మా జర్నలిస్టులందరూ మిత్రులందరూ కలిపి. అప్పుడు మేము మాట్లాడుకునేటప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు, ఏబికే గారు ఆ ప్రకృతి దృక్పథంతో సాహిత్యాన్ని, కళలని, సామాజిక అంశాలని సంపాదకీయాల్లో ప్రతిబింబించటం, దానికి సాహిత్యం జతగలవటం వల్ల నాకు అద్భుతమైన సొంపు
ఆకర్షణ, అలానే ప్రజాస్వామీకరణ, అలాగనే కుదురైనటువంటి కత్తి జలిపింపు లాంటి విన్యాసాలు అవన్నీ రావడానికి కారణం ఆయనలో ఉన్నటువంటి ప్రపంచీక దృక్పథం, మార్క్సిస్టు నేపథ్యం, అలాగనే సామాజిక వాస్తవికతలో నుంచి సంపాదకీయాలని వ్యక్తీకరించటం. ఇవన్నీ కూడా ప్రజల కోసం ఇవి ఉపయోగపడాలి, ప్రజలు ఉన్నతీకరించాలనేటువంటి దృక్పథంతో ఒక సంపాదకుడు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తాడో ఆ ప్రయత్నానికి ఉదాహరణ ఎలా ఉండాలంటే ఏబికే ప్రసాద్ గారి సంపాదకీయాలని చెప్పవచ్చు. ఇందాక మేడం ప్రస్తావించారు నార్ల వెంకటేశ్వరరావు గారి గురించి. నార్ల వెంకటేశ్వరరావు గారు హేతువాదిగా ఒక స్థాయి వరకు వచ్చి ఆగిపోయారు. ఆయన మార్క్సిస్టుగా పరిణితి చెందలేదు. ఆ మాట అనడానికి పెద్ద నేను మొహమాట పట్టలేదు. ఆయన మార్క్సిస్టుగా పరిణితి చెందలేదు, ఎందుకంటే మార్క్సిస్ట్ మీద కూడా ఆయన యుద్ధం చేశాడు. అయితే ఏబికే ప్రసాద్ గారు దాని నుంచి ఒక ఆధునిక ప్రాపంచిక తాత్వికతకి జీర్ణించుకున్నటువంటి సంపాదకుడుగా ఒక పరిపూర్ణత సాధించారు. దాంట్లో ఆయన సాహిత్యాన్ని కూడా మమేకం చేసి అద్భుతమైనటువంటి సంపాదకీయాలు. మాయాబజార్లో అంటారు కదా ఐశ్వర్యంగారావు, ఎవరు పుట్టించకపోతే కొత్త పదాలు ఎలా రాబడతాయని, అలాగనే సాహిత్యకీయం అనేటువంటి ఒక ప్రయోగాన్ని తీసుకురావడం కూడా నాకు మేడం గారు ఆ మాట చెప్పగానే నాకు మాయాబజార్లో డైలాగ్ గుర్తొచ్చింది. మంచి ఉపన్యాసం ఇచ్చింది మేడం గారికి. ధన్యవాదాలు. నా వ్యక్తిగతంగా నరసింహ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. శరత్ గారు ఎన్నో విషయాలు తెలియచేశారు జర్నలిజము, నార్ల గారు, ఏబికే గారి గురించి. ధన్యవాదాలండి. శోభమ్మ ఒక మాట అనింది, సారు ఉటంకింపులు ఎక్కువగా ఉంటాయి అని. ఒక్కోసారికి అవసరానికి మించి చెప్తున్నాడు అనిపిస్తుంది అనేది కరెక్టే, కానీ ఆయన ఎక్కువ చదువుకున్నాడు. అది ఆయనకు అవుట్లెట్ అయి ఉంటే ఇంకో చోట తోసేయటం దాన్ని సమాజానికి. అందుకే అదొకటి ఆయనలో ఇందాక శోభమ్మ గుర్తించింది. ఆయన ఎంత తార్కికుడో అంత కళాత్మక హృదయం కూడా ఉంది ఆయనకి. అందుకోసం శీర్షికలు పెట్టడంలో ఆలంకారికతను పాటిస్తాడు. వాక్యాల్లో కూడా మంచి ఆలంకారిక వాక్యాలు రాస్తాడు. అది నేను ఆయన గమనించింది. ఆమెని ఈ మన శోభమ్మ ఆ విషయాలు చెప్పడం చాలా సంతోషమైంది. ఇంకా సార్, ఇంకా మేడం ప్రసంగం గురించి మాట్లాడే వాళ్ళు. నమస్కారం అండి, నా పేరు జయదేవ్. జయదేవ్ సార్. మీ ప్రసంగం చాలా బాగుందండి. ఈ ఏబికే ప్రసాద్ గారి మీద మీరు ఒక్కరే రీసెర్చ్ చేశారండి, ఇంకా ఎవరైనా చేశారండి? నేను చేసినప్పుడే వేరే యూనివర్సిటీలో ఒకరు ఎంఫిల్ కోసము జాయిన్ అయ్యారని తెలిసింది. కాకపోతే వారు మధ్యలోనే ఆపేసినట్టుగా తెలిసింది సార్. అతను ఇటీవలి కాలంలో ఏమైనా చేస్తున్నారనేది నాకు ఐడియా లేదు. నేను చేస్తున్నటువంటి సమయంలో అయితే వేరొకరు జాయిన్ అయ్యారు, కానీ పూర్తి కాలేదు అన్నది నాకు తెలిసిన అంశం అన్నమాట. చాలా అసలు మీరు ఆలోచన మీ గొప్పదండి. ఒక ఎడిటర్ మీద రీసెర్చ్ అనేది, ఎందుకంటే ఎడిటర్ విస్తృతమైనది. ఒక రచయిత మీద, ఒక కవి మీద అయితే చాలా పరిమితంగా ఉంటుంది వాళ్ళ రచనలు కానీ వాళ్ళ యొక్క వర్క్స్ కానీ. కానీ ఎడిటర్ అనే అతను అన్ని విధాల ఒక రాజకీయము, సాహిత్యము, కళలు, వీటి అన్నిటి మీద మీరు చాలా కష్టపడి ఉంటారు. మీకు అభినందనలండి. చాలా మంచి ప్రసంగం. మీ రీసెర్చ్ టాపిక్ తీసుకోవడమే మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలండి జయదేవ్ గారు. సార్ స్పందించేవాళ్ళు సార్. క్లోజ్ చేయండి, చాలా టైం అయింది. సో ఈ మేడం గారు స్పందన కూడా, అంటే పెద్దవాళ్ళ యొక్క స్పందనలో ప్రతి ఒక్కరు అభినందించిన వాళ్ళే. నిజంగా మేడం చాలా సమాచారాత్మకంగా విషయం చాలా జ్ఞానం తెలిసిందనమాట. ఒక ప్రముఖ జర్నలిస్టు, ఆయన గురించి సమగ్రంగా ఇచ్చారు. ఈ అరసం 231వ అంతర్జాల సదస్సుకు అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు రాజపాలెం సార్ గారికి నమస్తే సార్. నమస్తే. 1 మినిట్. మేడం కొసమేరు మెరుపు అంటాం కదా, ఏబికే ప్రసాద్ గారి గురించి చెప్పండి. చాలా మంది మాత్రం
అసలు విషయం కాకుండా మిగతావన్నీ అనేవారు, కానీ అది రాంగ్ అండి. ఎందుకంటే ఆయన యొక్క పరిజ్ఞానాన్ని ఇతరులకి తెలియజేయాలనే ఏమనాలు ఆశతో మాత్రం ఆయన రాయలేదండి. టు ఎడ్యుకేట్ ద ఎడ్యుకేటెడ్, టు ఎడ్యుకేట్ ద ఎడ్యుకేటెడ్. అంటే ఒక విషయం, ఓహో ఫలానా అంతర్జాతీయంగా ఫలానా కవి ఈ సందర్భంలో ఆయన తీసుకొచ్చారు అంటే ఆ ప్రముఖ కవిని బిలాంగింగ్ టు అదర్ కంట్రీస్ మనకి ఇంట్రడ్యూస్ చేయడానికని నాకు అనిపిస్తుందండి. అంటే ఈ మేడం గారు తీసుకున్న ఏబికే ప్రసాద్ గారి పిహెచ్డి మాత్రం చాలా సంక్లిష్టం. మేడం గారికి మాత్రం రియల్లీ ఎలాగ పొగడాలో నాకు అసలు తెలియటం లేదు. నేను ఆ రోజే ఎంతో ఆశ్చర్యపోయాను. రియల్లీ ఐ గాట్ ఎస్టానిష్డ్ లైక్ ఎనీథింగ్ అండి. మీరు ఏబికే ప్రసాద్ తీసుకున్నారా అని మేడం గారిని అడగండి. 3 సార్లు అన్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్, రియల్లీ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంకా సార్, సో మనం చాలా సమగ్రంగా చాలా జ్ఞానాన్ని, అంటే ఒక గొప్ప జర్నలిస్ట్ గురించి సమగ్రంగా మనం ఇవాళ తెలుసుకున్నాం మేడం శోభా మేడం ద్వారా. నిజంగా మీ పరిశోధన విషయాలన్నీ మేము ఇంకా ఎంతసేపు అయినా టైం ఇచ్చే మాట్లాడగలరు అనేది అర్థమైంది మేడం. ఏమైనా మిగతా సందర్భంలో కలిసి మాట్లాడతాం మేడం. నిజంగా ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించిన రాజపాలెం సార్ గారికి, తర్వాత ఆనంద్ సార్ గారికి, పెనుగొండ సార్ గారికి, అందులో హాజరైన ప్రతి ఒక్కరికి అరసం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, వక్తకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. ధన్యవాదాలు. అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. నా ఉద్దేశం ఏంటంటే ఎవ్వరు మాట్లాడినా వారి సంపాదకీయాల మీద సమగ్రంగా అయితే మాట్లాడలేము. ఒక్కొక్కసారి చదువుతుంటే కొత్త కొత్త విషయాలు మనకే తెలుస్తూ ఉన్నాయన్నమాట. వారి సంపాదకీయాలు ఇంకా చదవాల్సినటువంటివి, ఇంకా చెప్పాల్సినటువంటివి ఎన్నో అంశాలు ఉన్నాయని నాకు ఇప్పుడు చదివినప్పుడు కూడా అనిపిస్తూనే ఉంది. మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో సెలవు. ధన్యవాదాలు. ఏ సంపాదకం సమగ్రంగా ఉండదు మేడం, ఆ రోజుకి అంతే అది. అంతే, అందులోనే వీరి సంపాదకాలు మరీను. అవును. ఓకే, థ్యాంక్ యూ మేడం.